పిరమిడ్ సేవాదళ ఆవిర్భావం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి స్కూల్లోనూ కళాశాలల్లోనూ ధ్యానాన్ని అందిస్తూ మన అతిపెద్ద కార్యక్రమాలైన ధ్యాన మహాచక్రం కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో ఎక్కడ అతిపెద్ద కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నా అక్కడ తగు సేవల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఒక గొప్ప విశేషం. భారతదేశ వ్యాప్తంగా వచ్చిన పిరమిడ్ సేవాదళ ప్రతినిధులందరికీ మరొకసారి మనం గట్టిగా చప్పలు కొడుతూ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, జక్కా రాఘవరావు గారిని ఆ యొక్క ప్రతినిధుల బృందాన్ని ఆశీనులు అవ్వాల్సిందిగా ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని, అన్ని కార్యక్రమాలు ప్రార్థనా గీతంతో ప్రారంభమైనట్టే పిరమిడ్ సేవాదళకు కూడా ఒక ప్రార్థనా గీతం ఉంది. ఆ గీతంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇది పిరమిడ్ సేవాదళం బ్రహ్మర్షి పత్రిజీ సైనిక దళం గలం బలం. ఇది బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనకు ఒక గొప్ప లక్ష్యంకు, శాకార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్కు ఒక మూలమైనటువంటిది మహాశక్తి, ఒక సైనిక దళం, ఆర్మీ. ఈరోజు ఒక సేవాదల్ అంటే ధ్యాన సేవే దైవ సేవ అని చాటి చెప్తూ దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది, దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధనకై, బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధనకై ధ్యాన జగతు నిర్మాణపు సేన గదులుతుంది, దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది. శ్వాస మీద ధ్యాస వెడితే అదే ధ్యానమని చెబుతూ మనసును కట్టడి చేసే మార్గమిదేనంటూ, శ్వాస మీద ధ్యాస వెడితే అదే ధ్యానమని చెబుతూ మనసును కట్టడి చేసే మార్గమిదేనంటూ, ప్రతి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని, ప్రతి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి, ప్రతి పల్లె ప్రతి ఇల్లు సాకారం అవ్వాలి, కదులుతుంది ప్రతి పల్లెకు పిరమిడు సేవాదళం, దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది. విద్యార్థి దశ నుండే ధ్యానమందజేయాలని, చిన్న వయసు నుండే ఆత్మజ్ఞానమందజేయాలని, విద్యార్థి దశ నుండే ధ్యానమందజేయాలని, చిన్న వయసు నుండే ఆత్మజ్ఞానమందజేయాలని. గాంధీజీ బోధించిన అహింసా సత్యాన్ని, బుద్ధుడు బోధించిన ఆనాపానాసతిని, గాంధీజీ బోధించిన అహింసా సత్యాన్ని, బుద్ధుడు అందించిన ఆనాపానాసతిని అందరికి అందించగదిలే పిరమిడు సేవాదళం, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది, దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ కలలు గల్ల ప్రపంచం స్థాపనకై కదులుతుంది పిరమిడు సేవాదళం, బ్రహ్మర్షి పత్రిజీ కలలు గల్ల ప్రపంచం స్థాపనకై కదులుతుంది పిరమిడు సేవాదళం. మనిషిలోని దైవత్వం వెలికి తీయడానికి ధ్యానానికి మించిన సాధన ఏ లేదని, మనిషిలోని దైవత్వం వెలికి తీయడానికి ధ్యానానికి మించిన సాధన ఏ లేదని, చాటి చెప్ప కదులుతుంది పిరమిడు సేవాదళం, చాటి చెప్ప కదులుతుంది పిరమిడు సేవాదళం, దళంగదులుతుంది ధ్యాన, గలంగదులుతుంది, దళంగదులుతుంది సేవ, దళంగదులుతుంది.
గదులుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధనకై, బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధన ధ్యాన జగత్తు నిర్మాణపు సేన గదులుతుంది. దళంగదులుతుంది సేవ దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన గలంగదులుతుంది, దళంగదులుతుంది సేవ దళంగదులుతుంది, దళంగదులుతుంది ధ్యాన గలంగదులుతుంది, దళంగదులుతుంది సేవ దళంగదులుతుంది, దళంగదులుతుంది పిరమిడు సేవ దళంగదులుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి సేవాదాలానికి చెప్పట్లు తెలియజేద్దాం అందరం కూడా. పత్రిజీ వ్యవస్థాపకులుగా స్థాపించినటువంటి పిఎస్ఎస్ మూమెంట్ అద్భుతంగా గత 30 సంవత్సరాల నుంచి చేసేటటువంటి సేవని మనకు ప్రత్యక్షంగా కొంతవరకు తెలుస్తున్నాయి, పరోక్షంగా కొంతవరకు వెళ్ళిపోతుంది. వీటన్నిటిని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసమే ఏర్పడినటువంటి ఆర్గనైజేషనే సేవాదళ్. సేవ అని అన్నప్పుడు ఒక భగవద్గీత గారు మనం తీసుకున్నట్లయితే అన్నిటికంటే మించినటువంటిది ఈ కార్యక్రమం, మించినటువంటి కర్మ నిష్కామ కర్మ అని చెప్పబడింది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒక వ్యక్తి పని చేయటం వరకే నా ధర్మం అని ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాడో ఆ పనికి పెట్టినటువంటి పేరే నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మకి మరొక మారు పేరే సేవాదళ్, పిరమిడ్ సేవాదళ్. పిరమిడ్ సేవాదళ్ ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మరి పిరమిడ్ సేవాదళ్ యొక్క ఆవిర్భావం, పత్రిక యొక్క ఆశయాలు పూర్తిగా సవివరంగా చెప్పాలని కోరుకుంటున్నాం. డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్సుమాంజలు. నా పేరు పరమేశ్వర్ రెడ్డి. పిరమిడ్ సేవాదళ్ 2015 డిసెంబర్ 31న ఆవిర్భవించింది. పత్రిసారు ఆ రోజున సేవాదళకి నామకరణం చేసి ఈ వ్యవస్థని మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 3వ సంవత్సరం. పత్రిసారు కోరుకున్నది ఏంటంటే ఒక పర్మనెంట్ వ్యవస్థ కావాలి అని అడిగారు సార్. మెడిటేషన్ని భవిష్యత్తు తరాలకి అందించడానికి ఒక వ్యవస్థ కావాలి, ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థ కావాలి, స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, దాని పేరు సేవాదళ్ అని చెప్పారు. సో ఆ కనెక్షన్లో మరి సారు ఒక 14 గైడ్లైన్స్ మనకి ఇచ్చారు. ప్రాజెక్ట్కి ఒక చైర్మన్, నేషనల్ అడ్వైజర్స్, తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ కన్వీనర్, ఆ స్టేట్ కన్వీనరు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి కూడా ఒక జిల్లా కన్వీనర్ని, అన్ని జిల్లాలకు కూడా డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ని, జిల్లా కన్వీనర్లని ఆయన నియమించుకుంటారు. జిల్లా కన్వీనర్ ఏం చేస్తాడంటే ఆయన జిల్లాలో ఉన్న వారి జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు, అన్ని తాలూకాలకు మండల కన్వీనర్లని, తాలూకా కన్వీనర్లని వారు నియమించుకుంటారు. ఆ తర్వాత 18 కోర్ టీమ్ అనే కాన్సెప్ట్ చెప్పారు పత్రిసారు. ప్రతి మండలంలోనూ ఒక 18 మంది గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ కోర్ టీమ్గా వర్క్ చేస్తారు. అంటే ఈ 18 మంది ఎక్కడ ఉంటారంటే విలేజ్ లెవెల్లో ఉంటారు, మండల్ విలేజ్ లెవెల్లో ఉంటారు. సో సేవాదళ్ యొక్క ట్రీ ఎక్కడైతే ఒక నేషనల్ లెవెల్లో మొదలయ్యి రాష్ట్రాలు, జిల్లాలు, తాలూకాలు లేదా మండలాలు, గ్రామాల వరకు, రూట్ లెవెల్ వరకు ఒక వ్యవస్థని నిర్మించడం జరుగుతోంది ఇప్పుడు. సో ఈ క్రమంలో ఆల్రెడీ మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలకు దాదాపు గత 3 సంవత్సరాల నుంచి కూడా వర్క్ జరుగుతోంది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్క్ జరగబడింది. ఎందుకంటే ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ వల్ల ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో చక్కటి
రూపు దిద్దుకున్నది. దానికోసం బ్రహ్మర్షి రాఘరావు సారు అపారమైన కృషి చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వారు ప్రతి జిల్లాకు వెళ్ళారు, అన్ని జిల్లాలకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ట్రైన్ అప్ చేయడము, మండల కన్వీనర్ల మీటింగులు పెట్టడము, జిల్లా కన్వీనర్లందరికీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడము. సో ఆ విధంగా దాదాపు ఆయన ఆవిర్భావం నుంచి కూడా ఎంతో కష్టపడి ముందుకు తీసుకొచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రానికి మాధవి గారు అన్ని జిల్లాలకు కూడా మరి జిల్లా కన్వీనర్లందరినీ కూడా ఎలెక్ట్ చేశారు. వర్క్ చాలా అద్భుతంగా కొనసాగుతోంది తెలంగాణలో కూడా. తర్వాత మన కర్ణాటక రాష్ట్రంలో కొన్ని వాళ్ళు అంటే ప్రతి స్టేట్ కన్వీనర్ కూడా ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ మీకు చెబుతారు. అంటే ఈ 3 సంవత్సరాల్లో వారు సాధించింది, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు ఇస్తారు. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అక్టోబర్ 23 అనుకుంటాను, 23 అక్టోబర్ 23, 2018 రిషికేశ్లో పత్రిసారు ఎన్ని రాష్ట్రాలు మొత్తం 18 రాష్ట్రాలకి కంప్లీట్గా ఇప్పటికీ మనకి 18 రాష్ట్రాలకి స్టేట్ కన్వీనర్స్ని డిక్లేర్ చేశారు పత్రిసారు. నార్త్ ఈస్ట్లోని 7 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు, జార్ఖండ్, బీహారు, ఇవి తప్ప మిగతా రాష్ట్రాలు అనేవి కూడా భారతదేశం మొత్తానికి కూడా మన ఒక్కొక్క స్టేట్కి ఒక స్టేట్ కన్వీనర్లని మనము పత్రిసారు అపాయింట్ చేశారు. సో ఆ వర్క్ ఫస్ట్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయింది. సెకండ్ లెవెల్ వర్క్ వచ్చేసి జిల్లా కన్వీనర్లని నియమించుకోవడం అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ జిల్లా కన్వీనర్ నియమించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ థర్డ్ లెవెల్ వర్క్ వచ్చేసి మండల తాలూకా లెవెల్కి వెళ్ళి 18 కోర్ టీం దగ్గర వర్క్ ఆగుతుంది. సో ఆ విధంగా ఇది సారు కోరుకున్న నిర్మాణాత్మకమైన వ్యవస్థ. నాకు ఒక సిస్టమ్ కావాలి అని చెప్పారు. సేవాదల్ ఒక సిస్టమ్ అవుతుంది, ఒక బలమైన వ్యవస్థగా తయారవుతుంది, పటిష్టమైన వ్యవస్థగా తయారవుతుంది. సేవాదల్ ధ్యానాన్ని 10 కాలాల పాటు ఇంకొక 100 ఏళ్ళు ముందుకి అలా నడిపిస్తూ వెళ్తుంది. సేవాదల్కి ఈ 14 గైడ్లైన్స్ ఎలా రాశారంటే పత్రిసారు, దీన్ని మనం అందరము ఈరోజు ఉన్నాము, రేపు ఉండము, కానీ వ్యవస్థ ముందుకు ధ్యానాన్ని తీసుకెళ్తూనే ఉంటుంది. ఎలాగైతే సత్సాయిబాబా ఆర్గనైజేషన్ ఎలాగైతే ఇప్పుడు సేవాదల్ వారు వెళ్ళినప్పటికీ కూడా చక్కగా ఏదైతే ఆయన టీచింగ్స్ ఉన్నాయో ఆయన ఉన్నట్టుగానే అంతా జరుగుతోంది. సో ఆ విధమైన సేవాదల్ నాకు కావాలి అని అడిగారు సారు. సో మనమందరం కూడా కష్టపడి ఆ సేవాదల్ని నిర్మించుకుందాం మనమందరం. నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఒక టీం కావాలి. ఏదన్నా కానీ ఒక వ్యవస్థ ముందుకు రావడానికి ఒక టీం కావాలి, ఒకరు ఏమి చేయలేరు. అదృష్టమైన విషయం ఏంటంటే, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే సేవాదల్కి ఒక చక్కటి టీం, అద్భుతమైన టీం తయారైపోయింది. ఎన్నో ఏళ్ళుగా ధ్యాన సాధన చేసి ధ్యానానికి అంకితమైన మాస్టర్సు సేవాదల్లోకి వచ్చేశారు. సో కాబట్టి సారు ఏదైతే కోరుకున్నారో తరతరాల్లోకి ముందుకు వెళ్ళాలి, దీన్ని తీసుకెళ్ళే వ్యవస్థ కావాలి, హీ నీడ్స్ ఎ సిస్టమ్, దాన్ని మనము నిర్మించుకుంటున్నాం. చక్కటి గట్టి పునాదులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వ్యవస్థని ఇక్కడ నిర్మించడమే మిగిలింది. సో పిఎస్ఎస్ఎం యొక్క అనంత ప్రవాహంలో ఒక మైలురాయి ఒక సేవాదల్. ఈ ప్రవాహము ఇక 100 ఏళ్ళు 200 ఏళ్ళైనా ఈ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళే గైడ్లైన్స్, పటిష్టమైన రాజ్యాంగము పత్రిసారు మనకి ఇచ్చారు. సో గట్టిగా చప్పట్లు కొడదాం. సేవాదల్ 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. విజన్ ఏంటంటే, సేవాదల్ యొక్క విజన్ ఏంటంటే, సేవాదల్ యొక్క విజన్ ఒకటే, పత్రిసారు యొక్క విజనే సేవాదల్ యొక్క విజన్. ధ్యానాన్ని గ్రామం లెవెల్లోకి, రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళి స్థిరంగా ఎస్టాబ్లిష్ చేయాలి. 4 రోజులు 4 గ్రామాల్లో ధ్యానం వచ్చింది, ఆ తర్వాత ఆ ఊర్లో ఎవరు లేరు, ఆ తర్వాత ఇంకొక ఊర్లో వచ్చింది, అది మూమెంట్, అది అప్స్ అండ్ డౌన్స్. కానీ సేవాదల్
ప్రతి ఊర్లో ఎక్కడైతే మనం మండల్ లెవెల్లో వర్క్ చేస్తామో అక్కడ స్థిరంగా శాశ్వతంగా ప్రతిరోజు ధ్యానం కొనసాగే విధానాన్ని విధి విధానాల్ని మనము కొనసాగిస్తాం. కాబట్టి ఈ కనెక్షన్లో సేవాదల్ 2 పనులు ముఖ్యంగా చేస్తుంది. మొదటిది ఏంటంటే ఈ కార్యక్రమాలు ధ్యాన మహాచక్రము, ఇట్లాంటి బుద్ధ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, నార్త్ ఇండియా ధ్యాన మహాచక్రము రిషికేశ్లో ఎవరి ఇయర్ ఎలాగ జరుగుతుందో అక్కడికి చక్కగా వాలంటీర్స్ అందరూ వచ్చి ఈ ఇయర్ ఒక 200 మంది వాలంటీర్స్ చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించారు సేవాదల్. ఈ కార్యక్రమం లాస్ట్ 3 years నుంచి సేవాదల్ డిక్లేర్ అయిన రోజు నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా సేవాదల్ పాల్గొని పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తోంది. సో దిస్ విల్ కంటిన్యూ. సేవాదల్ అంటే బాధ్యత అని చెప్పారు ప్రతిసారి, రెస్పాన్సిబిలిటీ. ఈ బాధ్యత నేను తీసుకుంటాను. క్లోజ్ చేయండి. ఎగ్జాంపుల్, ఈ జిల్లాకు నేను బాధ్యత తీసుకుంటాను, ఈ రాష్ట్రంలో సేవాదల్ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విధంగా సేవాదల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ. ప్రతిసారి ఒకటే చెప్పారు, సేవాదల్ అంటేనే బాధ్యత అని. బాధ్యత తీసుకొని ఆ బాధ్యతని మనసా వాచా కర్మన నిర్వర్తించడం. ఇక రెండవ అతి ముఖ్యమైన పని ఏంటంటే సేవాదల్ చేసేది, మనం ఎట్లాగైతే అనుకున్నామో శాశ్వతంగా మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థులు. మండలానికి 2 స్కూల్స్, తాలూకా అయితే 10 స్కూల్స్. అది కూడా పర్మనెంట్ బేసిస్ మీద. ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్కూల్కి 40 రోజులు చెప్పేసి ఇంకొక స్కూల్కి వెళ్ళిపోవడము, అక్కడ తర్వాత ఇంకొక 40 రోజులకి ఇంకొక స్కూల్కి వెళ్ళడం, ఇదంతా ఉండదు. ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ ఆ స్కూల్లో ప్రతిరోజు ఉదయము ధ్యానం జరుగుతుంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మెడిటేషన్కి, యోగాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈ కనెక్షన్లో సేవాదల్ ఒక 2 స్కూల్స్ని చక్కగా అడాప్ట్ చేసుకొని వాటిని దత్తత తీసుకొని ప్రతిరోజు 15 నిమిషాలు ధ్యానం చేయిస్తుంది. ఎందుకంటే మన తర్వాత కూడా ధ్యానము పిల్లల ద్వారా ముందుకి వెళ్ళిపోతుంది. అది ఒక 100 ఏళ్ళు అలా జరిగిపోతుంది, 200 ఏళ్ళు అలా జరిగిపోతుంది, అలా ముందుకు వెళ్ళాలి. అదే సేవాదల్ యొక్క ఉద్దేశాల్లో, ముఖ్య ఉద్దేశాల్లో, మిషన్లో ముఖ్యమైన భాగం అది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకుంటే 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం 10 లక్షల మంది విద్యార్థులు ధ్యానం చేస్తుంటారు. ప్రాజెక్ట్ లాంచ్ అవుతోంది. ఇంకొకటి ఏంటంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 30% ఆఫ్ ది మండలాలకి మనము మండల కన్వీనర్లను మనము తీసుకోగలిగాము. పిఎస్ఎస్ఎం ఎక్కడ ఉందో అక్కడ ఈ గ్రూప్ని మనము సేవాదల్ రావాలని చెప్పారు సారు. సో ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొని మనము సేవాదల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇకపోతే అత్యంత ముఖ్యమైన ఘట్టం అని చెప్పాను ఇందాక, నార్త్ ఇండియా మొత్తం మీద 18 రాష్ట్రాలకి స్టేట్ కన్వీనర్లు రావడము. సో వారందరూ కూడా ఫస్ట్ లెవెల్ వర్క్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇక ప్రతి రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో సేవాదల్ ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో పిఎస్ఎస్ఎం యొక్క ఆశయాల్ని భుజాల మీద వేసుకొని సేవాదల్ నడుస్తుంది. పత్రిసారి యొక్క ఆశయాల్ని భుజాల మీద పెట్టుకొని సేవాదల్ పనిచేస్తుంది. ఇందాక భూపతిరాజు పాడారు, బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధనకై. అందుకు సేవాదల్ నడుము కట్టింది. ఈ ధ్యాన సేన, సేవసేన నడుము కట్టింది. ఇక దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. ప్రతిరోజు రోజుకి దీన్ని ఎంతో డెవలప్ చేసుకుంటూ దేశం మొత్తం మీద అన్ని చోట్ల సేవాదల్ రావాలి. అన్ని రాష్ట్రాల్లో విలేజ్ లెవెల్ వరకు, రూట్ లెవెల్ వరకు, గ్రామం లెవెల్ వరకు ధ్యానం వెళ్ళాలి. అది కూడా శాశ్వతమైన ప్రాతిపదిక మీద. సో సేవాదల్కి గైడ్లైన్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఉంటాయి. దేశం మొత్తం మీద ఒకటే గైడ్లైన్ ఉంటుంది, ఒకటే గైడ్లైన్స్ ప్రకారము నడుస్తుంది. ఇది ఒక స్ట్రక్చర్డ్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. ఇది
డిసిప్లిన్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. కాబట్టి ఈ సేవాదల్ భవిష్యత్తులో ఎంతో ప్రోగ్రెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి నార్త్ ఇండియాని కోఆర్డినేట్ చేయడానికి ఒక నేషనల్ అడ్వైజర్ని సారు డిక్లేర్ చేశారు, రామరాజు గారిని. మరి కళాధర్ రెడ్డి గారు వారు ఇవాళ రాలేకపోయారు, వారు నేషనల్ అడ్వైజర్. మరి ఈ రీసెంట్గా మాధవి గారు, ఆమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా వారిని కూడా నేషనల్ అడ్వైజర్గా తీసుకున్నాం, ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా వర్క్ చేస్తుంది. సో మాధవి గారు అండ్ రామరాజు గారు వాళ్ళిద్దరి కోఆర్డినేషన్లో నార్త్ ఇండియాలో ఒక బలమైన సేవాదల్, బలమైన పటిష్టమైన వ్యవస్థని తీసుకురావడానికి మనం అందరం నడుం కడదాం. ఇప్పుడు రామరాజు గారిని ఈజ్ అవర్ నేషనల్ అడ్వైజర్, చాలా సీనియర్ మాస్టర్, ఆయన ఎంతో సాధకుడు. మరి ఆయన హంబుల్నెస్, ఎంతో చాలా చక్కటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. ఆయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యారు. మరి వారు సేవాదళకి అంకితం కావడానికి సిద్ధమయ్యారు. మరి వారి సందేశాన్ని ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అక్టోబర్ తెలుగులోను హిందీలోను రెండిట్లోనూ మాట్లాడతాను నేను. ఓన్లీ हिंदी. अक्टूबर 23 को ब्रह्मर्षि पत्री जी ने पिरामिड सेवा दल को एक्सपेंशन किया है. पहले हमारा पीएसडी ने सिर्फ 4 राज्य में था, आंध्र प्रदेश, तेलंगाना, केरला और कर्नाटका में था. और ब्रह्मर्षि पत्री जी का सपना है कि हर एक व्यक्ति ध्यानी बने, हर एक व्यक्ति शाकाहारी बने. तो गांव-गांव तक हम ध्यान को लेके जाना है, गांव-गांव तक हम शाकाहार को लेके जाना है. वो कैसे लेके जाना है? उसके लिए एक ऑर्गेनाइज्ड वे में, एक डिसिप्लिन्ड वे में लेके जाने की ज़रूरत है. अभी तक हम आंध्र प्रदेश और तेलंगाना में जितना हम प्रचार किया है उसका अनगिनत है. अभी एक ऑर्गेनाइज्ड वे में लेके जाने के लिए ब्रह्मर्षि पत्री जी ने पिरामिड सेवा दल को शुरुआत किया है. जब पत्री जी ने इसको अनाउंस किया था, पहले 4 स्टेट्स का अनाउंस किया था, उसके बाद ऋषिकेश में महायोग ध्यान कुंभ में और 14 स्टेट्स को अनाउंस किया है. उसके बाद मैं ध्यान में बैठ के एक बार मुझको पिरामिड सेवा दल का लक्ष्य क्या है मैं जानना चाहता हूँ. एक बार मैं ध्यान में बैठा तो मुझको एक चाइल्ड मैसेज आया था. वो मैसेज क्या है कि एक मास्टर है, शंभला से आया है. उन्होंने मास्टर से मैं पूछा था पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट का, पिरामिड सेवा दल का क्या दोनों का डिफरेंस है, पत्री जी का क्या लक्ष्य है. क्योंकि पत्री जी जो भी बताते हैं अभी वो समझ में नहीं आता उस समय में. वो 10 साल के बाद, 5 साल के बाद समझ में आता है कि उन्होंने क्यों रखे हैं. तब तक हमको समझ में नहीं आता है. तो पत्री जी का क्या लक्ष्य है, क्या विज़न है कि इतना इस पिरामिड सेवा दल को शुरुआत किया है. फिर मुझको एक मैसेज आया था कि आप लोग अभी ऋषिकेश में महायोग ध्यान कुंभ शुरू किया. इसके वजह से जो हज़ारों साल के पहले जो ध्यान करते थे वो ध्यान को अभी आप फिर शुरुआत करवाया इधर. जैसे एक धरती के अंदर पानी है, बहुत गहरा पानी है, लेकिन वो धरती के ऊपर नहीं आया. अभी महायोग ध्यान कुंभ के द्वारा वो पानी को ऊपर लेके आया. अभी जो पानी ऊपर आया है, इस पानी को आप जमीन खोदना है और उसके अंदर बीज डालना है. एक बीज डालने के लिए क्या चाहिए आपको? एक फार्मर चाहिए जो बारिश आए या धूप आए, हर जगह पे मेहनत करके हर समय में उस बीज, जो बीज डाला है उसको बचा के रखना है. तो पिरामिड सेवा दल का
मीनिंग है कि हर एक व्यक्ति तक ध्यान को पहुंचाना है, ध्यान का फ़ायदा बताना है, ध्यान का अनुभव बताना है। मैं सवाल पूछा था कि हमारा पिरामिड 18 आदर्श सूत्र है, नवज्ञान रत्ना है, ये कब बताना है? ये बाद में है। पहले शुरुआत में ध्यान का फ़ायदा, ध्यान का अनुभव हर एक व्यक्ति तक पहुंचना है। जब ये ऑटोमेटिक ये जब पहुंचेगा सबके पास, ऑटोमेटिकली हमारा पिरामिड स्पिरिचुअल सोसाइटी का 18 आदर्श सूत्र है, सब फॉर्म का होके सब लोग एक पिरामिड मास्टर के रूप में आएंगे। यही मैसेज आया था मुझको। और पिरामिड सेवा दल के लिए जो 14 स्टेट्स है, जैसे अनाउंस किया है, हम व्हाट्सएप ग्रुप शुरुआत किया है, सबके साथ हम कोऑर्डिनेशन किया है। अभी तक नॉर्थ इंडिया में मैं 12 साल से नॉर्थ इंडिया में घूम रहा हूँ मैं। तो नॉर्थ इंडिया में अभी तक मेडिटेशन है और हमारा मेडिटेशन सेंटर से सिटी तक सीमित हो गया। अभी सिटी से हम डिस्ट्रिक्ट लेवल में, मंडल लेवल में, गांव लेवल में पहुंचना है। जैसे ही हम रेस्पॉन्सिबिलिटी दे दिया सब लोगों को, सब लोगों ने अपना अपना जिम्मेदारी खुद लेके अपना डिस्ट्रिक्ट कन्वीनर्स को और डिप्यूटी कन्वीनर्स को उन लोगों ने अपॉइंटमेंट किया है। और हर जगह पे जैसे ही एक स्टेट कन्वीनर्स को अपॉइंट करने के बाद सब लोगों ने बहुत अच्छी तरह से, बहुत अच्छा जिम्मेदारी लेते हुए इन्होंने बहुत आगे लेके, सिर्फ 2 महीने में इतना सारा प्रोग्रेस हुआ है, इसके लिए मैं बहुत आश्चर्य हो गया था। अरे 2 मंथ्स में इतना सारा प्रोग्रेस हुआ तो हम 5 साल में क्या कर सकते हैं हम? अभी मैं आप लोगों को परिचित करवाना चाहता हूँ सभी स्टेट हेड्स को। आंध्र प्रदेश के लिए आप सब लोग जानते हैं ब्रह्मर्षि जक्का राघवराव सर है, और कर्नाटका के लिए हम्पन्ना साहब है, तेलंगाना के लिए हमारा माधवी मैडम है, तमिलनाडु के लिए गिरिजा राजन मैडम है, और छत्तीसगढ़ के लिए 2 मास्टर्स है, सुवर्णा मैडम है और नीतू भोजवानी मैडम है। एक बार खड़े हो जाइए, खड़े हो जाएगा तो पता चलेगा। ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళిద్దరు, ఒరిస్సా నుంచి కాంతా దుగ్గల్ మేడం, వెస్ట్ బెంగాల్ నుంచి పూనం పొద్దారు మేడం, నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి హిమాంగి బల్సారే మేడం, नागपुर रीजन నుంచి డాక్టర్ సాహు సార్, ముంబై రీజన్ నుంచి రాంబాబు గారు, అలాగే జైపూర్ నుంచి ఎస్డి గుప్తా గారు, ఉత్తరాఖండ్ నుంచి మన కిషోర్ సార్, అట్లాగే మనకి ఇంకొంతమంది స్టేట్ కన్వీనర్స్ ఇక్కడ రాలేదు. ఢిల్లీ నుంచి కుల్విందర్ మెహతా గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మనకి మోహంతి రామరాజు గారు, మనోజ్ శుక్లా గారు, అట్లాగే గుజరాత్ నుంచి డాక్టర్ నర్సయ్య గారు ఉన్నారా? హర్యానా నుంచి జై భగవాన్ గారు, అలాగే పంజాబ్ నుంచి రవీందర్ రోజీ గారు, అట్లాగే మధ్యప్రదేశ్ నుంచి మేఘా శర్మ గారు, వీరందరూ పిరమిడ్ సేవాదళకి స్టేట్ కన్వీనర్స్గా అందరు నియమితులయ్యారు. వీరందరూ డిప్యూటీ కన్వీనర్స్ని, డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ని అందరినీ ఈరోజు నియమించుకున్నాం మనం. ఇక్కడ నుండి మనం ఈ సంవత్సరం అంతా మనం ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ అందరూ మండల్ కన్వీనర్స్ ద్వారా, అలాగే గ్రామ లెవెల్లో వర్క్ చేస్తూ స్కూల్స్లోను ఒక 2 స్కూల్స్ని మనం అడాప్ట్ చేసుకొని క్లాసెస్ తీసుకుంటూ అన్ని చోట్లకి మనము ధ్యానాన్ని తీసుకువెళ్తూ ఉంటాం. अभी हम स्टेट कन्वीनर से हम रिपोर्ट ले लेंगे, एक स्टेट कन्वीनर से उन लोगों ने ये 2 महीने में क्या किया है, क्या जिम्मेदारी लिया है, हम जानकारी करेंगे. ఇప్పుడు మనము ఎవరెవరు స్టేట్ కన్వీనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ స్టేట్లో ఏం జరుగుతుంది, పిరమిడ్ సేవాదళం ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్న విషయాలు మనం తెలుసుకుంటూ ఉందాం.
ఇప్పుడు ముందుగా మనము నేషనల్ అడ్వైజర్గా ఉన్న మన మాధవి మేడం గారు ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు నేషనల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. మాధవి మేడం యొక్క సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం. పిరమిడ్ సేవాదల్ మిషన్ అండ్ విజన్, ఇందాక పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు పిఎస్ఎస్ఎం మూమెంట్ మనం ఇన్ని రోజులు మూమెంట్ తీసుకువెళ్తూ వచ్చాము. ప్రతి గారి విజన్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ధ్యానం అవసరము, ప్రతి వ్యక్తి దగ్గరికి ధ్యానాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యము, నిరంతరము ప్రతి వ్యక్తిని ధ్యానంలోనే ఉంచాలనే లక్ష్యం. ఆ లక్ష్యం కోసము పిరమిడ్ సేవాదల్ పనిచేస్తుంది. మనం ఇన్ని రోజులు మూమెంట్లో పనిచేసాము, ఇప్పుడు పిరమిడ్ సేవాదల్ ద్వారా ప్రతి గ్రామానికి ధ్యానాన్ని తీసుకెళ్తున్నాం. సో దానికి ముందుకొచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, దానికి సహకరిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పిరమిడ్ సేవాదల్ నేషనల్ ప్రెసిడెంట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకారం లేకపోతే ఏ సేవ అయినా ఏ పని అయినా జరగదు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోటే మనం చేసుకుంటున్నాము. అలాగే పిరమిడ్ సేవాదల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ని పత్రికారు తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో. మరి పత్రికారి విజన్ ఏంటంటే ध्यान जगत, पिरामिड जगत। ये ध्यान जगत और पिरामिड जगत के लिए अपने आंध्र प्रदेश और तेलंगाना तरफ से पूरे मास्टर्स जो मास्टर बनना चाहता है, पत्री जी के लक्ष्य में शामिल होना चाहता है, सभी मास्टर्स जो लोग अभी स्टेट प्रेसिडेंट्स बन के हैं, कन्वीनर बन के हैं, उनके लिए जो गाइडलाइंस अपने पास है 14 गाइडलाइंस, वी मस्ट फॉलो 14 गाइडलाइंस which is guided by Mr. Parameshwar Reddy and Patri ji. They both together, they are put 14 guidelines. 100% we has to follow that 14 guidelines. That is most important for Pyramid Sevadal. And don't divide anywhere. This is personal request from as a national advisor for all of you. As a pyramid master, we are not having any rules, but as a PSD convener, we have to follow 100% guidelines. Now this is the time we need structural movement. We all masters. Definitely, as a national advisor, I am giving my promise on behalf of all convener. We are 100% going to follow the PSD rules, 14 guidelines. This is my promise to Parameshwar Reddy and Patri ji. Dear friends, all state conveners, they are already appointed and very thankful from my side, because the day last 2 months back and only 18 members were at the stage, and all of now just now अभी परमेश्वर रेड्डी ने बोल दिया है पिरामिड सेवादल इज ए बाध्यता. बाध्यता मीन्स इज ए रेस्पॉन्सिबिलिटी. अपने पीएचडी मास्टर्स कन्वीनर्स, पीएचडी कन्वीनर्स इतना रेस्पॉन्सिबिलिटी पीपल है. उन लोगों के पास पूरे नॉर्थ इंडिया में जो जो बना है, उन लोगों के पास एक दिन के टाइम लेके ओनली फॉर दिस मीटिंग एवरी मास्टर इज अटेंडेड हियर. फॉर दैट वी ऑल हैव टू क्लैप ऑल दोज मास्टर्स हु आर अटेंडेड हियर, ऑल द कन्वीनर्स. భారతదేశం నుంచి కన్వీనర్గా అపాయింట్ అయిన ప్రతి ఒక్కరూ వారి వంతు బాధ్యతగా ముందుగా మీటింగ్ అటెండ్ చేయడం వాళ్ళ బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళకి సమయం ఉన్నా లేకపోయినా 24 గంటల్లో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు పిరమిడ్ మాస్టర్లందరూ వాళ్ళందరికీ గట్టిగా కరదాలన్నారు. ఖచ్చితంగా ఈ మిషన్లో మీ ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర సమయం ఉంటుందండి. ఆ సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నప్పుడు పత్రికార మిషన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నేను అన్నది తీసేసి పనిచేద్దాం. ఎక్కడ కూడా పిహెచ్డి మాస్టర్ అన్నవారికి ఐ అనేది ఉండకూడదండి. మనం అనే భావంతో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ విజన్ని అతి త్వరగా మనం రీచ్ అవ్వగలుగుతాం. किसी को भी कोई भी एक पोस्ट रहना बोल के अभी सब लोग का एक पोस्ट दिया गया है, मगर पिरामिड सेवा दल की कन्वीनर
मतलब इसका वी, इट्स नॉट आई. Now we are all going to work together and पिरामिड जगत एंड शाकाहार जगत, ध्यान जगत, जो पत्री जी का मिशन एंड विजन है उसको बहुत 2020 तक पीएचडी के द्वारा कंप्लीट करने के लिए एज ए नेशनल एडवाइजर आई एम प्रॉमिसिंग टू मिस्टर परमेश्वर रेड्डी ऑन बिहाफ ऑफ ऑल ऑफ यू. थैंक यू वेरी मच सर. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన స్టేట్ కన్వీనర్స్ని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒకరిని మాట్లాడడానికి మనం ఇన్వైట్ చేద్దాము. ఫస్ట్ స్టార్ట్ విత్ మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్ర రాష్ట్రానికి స్టేట్ కన్వీనర్గా ఉన్న హిమాంగి బన్సాలే గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హిమాంగి బన్సాలే మేడం. थैंक यू सर. रेडी सर. नमस्ते, मैं हिमांगी बेलसरे पूना से, मैं महाराष्ट्र के स्टेट कन्वीनर हूँ. अभी पहले तो 3 जनवरी 2019 से 9 जनवरी 2019 ये पूरे 6 दिन 7 दिन पत्री जी का महाराष्ट्र टूर होने जा रहा है, पूरा ध्यान यात्रा होने जा रहा है. तो आपके जो भी लोग हैं बम्बई, सोलापुर, पूना, नासिक और औरंगाबाद, इसमें जिनको आप बोल सकते हैं उनको ये बोल दीजिए कि 3 से 9 जनवरी पूरा महाराष्ट्र में पत्री जी ध्यान सिखाने के लिए आ रहे हैं. तो अभी 3 जनवरी जो है वो बम्बई में रहेगा, मुलुंड में. जो पिरामिड है उसके जो कन्वीनर है राम बाबू जी इंचार्ज है ये बम्बई के प्रोग्राम को. आप उनसे डिटेल्स ले सकते हैं मेरा होने के बाद. दूसरा जो है 5 जनवरी को नासिक जो है, नासिक में प्रोग्राम हो रहा है शाम को 5 बजे से 8 बजे तक कुर्तकोटी हॉल में. आप फेसबुक पे या अपने जो वेबसाइट है पिरामिड सेवा दल का और PSSM का, उसमें ये प्रोग्राम के डिटेल्स आप देख सकते हैं. 6 जनवरी को औरंगाबाद में प्रोग्राम हो रहा है 6 बजे से 8 बजे तक, महसूल भवन करके है, वहाँ पे प्रोग्राम है. और 7 जनवरी को पूना में है. पूना भी आप बहुत सारे लोग मिले हैं मुझे यहाँ पे जो पूना में रहते हैं लेकिन पता ही नहीं है. तो आप सभी लोगों से रिक्वेस्ट है कि आप पूना में आ जाइए. आउन के यहाँ पे भीमसेन जोशी कला मंदिर में प्रोग्राम है शाम 5:30 बजे से 8 बजे तक. 9 तारीख को सोलापुर में भी प्रोग्राम रहेगा, शाम को ही रहे. तो आप सब को रिक्वेस्ट है जो लोग हैं यहाँ पे भी मंच पर बैठे सभी लोगों से कि आप ज़रूर सभी आ जाइए प्रोग्राम्स को. और आपके कॉन्टैक्ट्स में जो भी है वो आप उनको भी बता दीजिए. अभी PhD का जो है प्रोग्राम पूना में शुरू हुआ है अभी. तो धीरे धीरे स्कूल्स में जाना हमने शुरू किया है. सोलापुर में पहले से ही बहुत सारे स्कूल्स में मेडिटेशन ले लिया गया है. जोशी सर जो है हमारे अभी यहाँ पे मिल नहीं रहे हैं लेकिन आए तो है. तो पिछले 1 महीना पूरा वो सोलापुर में जाके प्रोग्राम्स भी उन्होंने लिए हैं स्कूल्स में. और स्कूल्स में भी लिए हैं. नेहा मैडम जो है सोलापुर की कन्वीनर है. उनके गाइडेंस के अंदर कॉलेजेस में, स्कूल्स में और पूरे घर घर ध्यान जो बोलते हैं, हर घर में ध्यान सिखाना है, वो चल रहा है. राम बाबू जी जो हमारे मास्टर हैं बम्बई के, उन्होंने पूरा बम्बई में 340 डेज कम्प्लीटली 1 साल के लिए पूरा एक घर में ध्यान किसी भी लेना ही है करके उन्होंने 340 डेज कंप्लीट किया है. तो उनके लिए प्लीज़ तालियां सर. तो सब राम बाबू जी ने ये पूना में भी हम घर घर ध्यान है. पूना में हमने एक सर्वे किया था. एक हमारे सर है राजेश खेले जी है, तो उनके
गाइडेंस के अंदर हमने 170 स्कूल्स में उन्होंने सर्वे किया था, जिन स्कूल्स का रिज़ल्ट ये आया है कि बच्चों को पढ़ाई के अलावा एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ जो होती है उसमें उनको ज़्यादा इंटरेस्ट है। तो उसमें हमने हमारा मेडिटेशन, ये पत्री जी का जो पिरामिड मेडिटेशन है उसका गाइडेंस और ये भी एक छोटा सा ये दिया था। तो अभी उनके साथ बातचीत शुरू हो रही है कि आगे कैसे हर एक स्कूल में ये प्रोग्राम हमारा इम्प्लीमेंट किया जाए। और अभी तो ये एक ही महीना हुआ है, 1-2 महीने, तो अभी ज़्यादा मैं कुछ नहीं बोल सकती, लेकिन मुझे यकीन है कि अगले साल जब हम आएंगे यहाँ पे तो हम अभी हम तो 3-4 ही लोग हैं, लेकिन महाराष्ट्र के कुल मिला के 36 डिस्ट्रिक्ट्स है और 358 तालुकाज है, तो कम से कम 100 लोग तो उसमें रहेंगे, ऐसा मेरा यहाँ पे स्टेज पे रहेंगे, ऐसा मुझे लगता है। धन्यवाद जी। थैंक यू सर, रेड्डी सर, मैडम, थैंक यू। మహారాష్ట్ర నాగ్పూర్ రీజియన్ నుంచి శ్రీ సాహు గారు, డాక్టర్ సాహు గారు, ఐ రిక్వెస్ట్ సాహు సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిస్ విజన్ ఫర్ సేవాదల్. थैंक यू सर. सभी को मेरा प्रणाम. ऋषिकेश में मुझे ये जो जवाबदारी मिली 2 महीने करीब हो चुके हैं. मैंने कोई काम नहीं किया, कोई भी काम नहीं किया, सिर्फ ब्रह्मश्री जी का बर्थडे बनाए, उसके बाद ओशो का बर्थडे आया था वो सेलिब्रेट किए धूमधाम से. अभी यहाँ से जाने के बाद वर्क स्टार्ट करेंगे और बहुत धीरे धीरे और बहुत अच्छी तरीके से नागपुर टीम हम वर्क करेंगी. इतना ही मैं आश्वासन देता हूँ. धन्यवाद. Thank you very much, sir, Dr. Sahu sir. And I request Rambabu sir from Mumbai region to give his message. నమస్కార్, मेरा नाम రాంబాబు. నేను మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళాను లాస్ట్ 5 years బ్యాక్. 5 సంవత్సరాల ముందు నేను ముంబైకి వెళ్ళాను ఇక్కడి నుంచి. 2 సంవత్సరాల ముందు నేను ఇంటింటా ధ్యానం అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. लास्ट 5 years बैक में आंध्र प्रदेश से मुंबई गया था. वहाँ मैं 2 साल पहले घर घर में ध्यान, हर घर में शांति, हर परिवार में शांति प्रोग्राम स्टार्ट किया था. 108 days का लास्ट ईयर हुआ था. यही साल हम लोग ऐसा सोचा था 1008 days करने के लिए. घर घर में ध्यान, हर घर में शांति, हर परिवार में शांति. लास्ट ईयर सर, यही ईयर सर जनवरी में इनाम रखा था, घर घर में ध्यान, हर घर में शांति. लास्ट 2 महीने पहले सर और एक एक्सटेंशन किया उसी को, हर परिवार में शांति. ये प्रोग्राम पकड़ के हम लोग चल रहे हैं. अप्रोक्सीमेटली 340 days हुआ था अभी तक. 340 days से हम लोग हर घर तक पहुंचता है, हर स्कूल, हर कॉलेज, हॉस्पिटल्स, ऑफिसेस, कंपनीज, जो भी जहाँ भी बुलाएंगे तो वहाँ जाके हम लोग मेडिटेशन सिखाना शुरू किया है निःशुल्क. थैंक यू वेरी मच. Thank you very much, sir, Rambabu sir. Now, I request Mrs. Kanta Duggal madam, Orissa. She is the state convener for Orissa state. आप सभी को मेरा नमस्कार, प्रणाम. मैं कांता दुगड़, ओडिशा कन्वीनियर
अभी 2 महीने पहले ऋषिकेश में पत्री सर ने मुझे ये जिम्मेदारी दी है और मैं पत्री सर के प्रति बहुत आभारी हूँ कि उन्होंने मुझे इस कार्य के लिए चुना और जब तक मेरा जीवन है मैं इसके लिए समर्पित हूँ। सेवा दल के लिए हमेशा कार्य करती रहूँगी अपने समझ के हिसाब से और अपनी शक्ति के हिसाब से। और अभी हम लोगों ने हर घर में जैसे हर एक मास्टर के घर में 5-5 दिन का ध्यान कर रहे हैं जिसमें वो अपने फ्रेंड्स को, अपनों नेबर्स को, सबको बुलाते हैं और उसके 5 दिन के बाद दूसरे घर में ऐसे रखा है। हर घर ध्यान, हर दिन ध्यान, ऐसा हमारा एक ग्रुप है। उसी के तहत इसके अलावा हम कुछ गवर्नमेंट स्कूलों में भी गए हैं, वहाँ जाकर ध्यान सिखा रहे हैं और कुछ मास्टर्स लोग पार्क में जाकर ध्यान सिखा रहे हैं। और अभी श्रीनिवास आचार्य यात्रा फॉर एनिमल्स में भी हम लोगों ने पूरा साथ दिया था। PSSM ने 2 दिन तक बहुत अच्छा साथ दिया। बहुत सारे मास्टर्स थे उसमें। वेजिटेरियन रैली में बहुत अच्छे से हुई। इसके अलावा अभी 5 नवंबर को हमने तिथि के हिसाब से पत्री सर का जन्मदिन मनाया था भुवनेश्वर में। वहाँ पे 40-45 लोग थे और उस दिन एक मेगा पिरामिड के लिए विमल सुंदराय जी ने अपनी जगह अनाउंसमेंट की है, मेगा पिरामिड बनेगा भुवनेश्वर और कटक के बीच। और अभी जितना हो सकेगा और कार्य करने की इच्छा रखते हैं, करते ही रहेंगे सभी मिलकर। धन्यवाद। Thank you very much, madam. Now, I request Mrs. Suvarna madam from Chhattisgarh. She is the state convener for Chhattisgarh, and we have Neeta Boswali madam also. She will speak later. So first, I request Suvarna madam to give her message. Dear friends, masters and gods, నేను మచిలీపట్నం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళటం జరిగింది. 8 ఏళ్ళ నుంచి ఛత్తీస్గఢ్లో ఉంటున్నా. 15 ఏళ్ళ నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉంటున్నా. 1 సంవత్సరం ధ్యానం చేసిన తర్వాత పత్రి గారు నువ్వు ధ్యానం చెప్పటానికి పో, ఇంకా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాను లేదు అని చెప్పారు. ఆ రోజు నుంచి మన ఈ బాధ్యతను తీసుకున్నాను. అయితే ఒక్క విషయం, మేము సైతం ప్రపంచానికి వెలుగునిచ్చే దివ్యలవుతాము అని మనం ఆయనకు ప్రతిజ్ఞ చేసాం పత్రిజీ గారికి. అదే ప్రతిజ్ఞ మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇదే వర్క్ మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఏ స్టేట్కి వెళ్ళినా మీకు ఒకళ్ళు ఉన్నారు అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాకి, మీకు వర్క్గా మేము అన్ని రెసిడెన్స్ కానీ మీకు కావాల్సిన సౌకర్యాలు కలగజేస్తానికి ఒక సపోర్ట్ మేము ఉన్నాము అదర్ స్టేట్స్లో కూడా అని ఇప్పుడు ధైర్యంగా మీరు చెప్పచ్చు ఇండియా మొత్తం మీద. సో ఫ్రెండ్స్, మేమందరము వీఆర్ వర్కింగ్ ఫర్ యూ, వీఆర్ వర్కింగ్ ఫర్ ద ట్రూత్. అండ్ మేము ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నాం అనేది నీతా భోజ్వాని మ్యామ్ చెప్తారు. సో ఛత్తీస్గఢ్లో ఈ 2 నెలల నుంచి ఎంతవరకు జరుగుతోంది, ఏ ఏ బాధ్యతలు స్వీకరించబడ్డాయి అనేది నీతా భోజ్వాని గారు చెప్తారు. లెటస్ మ్యామ్. आप सभी मास्टर्स को मेरा नमस्कार। मैं नीता भोजवानी, छत्तीसगढ़ स्टेट कन्वीनर। पत्री सर से मैं पिछले 1.5 साल से जुड़ी हुई हूँ और 1.5 साल में ही मतलब 1.5 years बैक मैं सर से मिली थी और 1.5 years के बाद उन्होंने मेरे को इतनी बड़ी रिस्पॉन्सिबिलिटी दे दी। और यहाँ ऋषिकेश में मेरे को जब पोस्ट दी गई तो वहाँ जाने के बाद हम लोग ने PhD का सबसे पहला काम किया, हमारे प्यारे गुरु जी का बर्थडे मनाया। और पहली बार सभी हम मास्टर्स लोगों ने सर की बायोग्राफी को हमने बहुत छोटा किया था, ½ an hour का, और उनको दिखाया
ताकि उनको मालूम चले कि पत्री सर कितना स्ट्रगल करके ध्यान से जुड़े और इतना बड़ा मिशन उन्होंने रखा हुआ है। तो बर्थडे के सेलिब्रेशन के बाद हम लोगों ने डिस्ट्रिक्ट लेवल पे रायपुर की टीम बनाई, अभी और भी टीम बन रही है। 2 स्कूल्स में हमारी टीम जा रही है रोज़ मेडिटेशन सिखाने बच्चों को, और एक स्कूल में वीकली जाती है क्योंकि वहाँ परमिशन अभी नहीं मिली है, और एक स्कूल को हमने ऑलरेडी अडॉप्ट कर लिया है, खमारडी। वहाँ पे बहुत गरीब बच्चे हैं, तो पीएचडी की तरफ से 165 बच्चों को स्वेटर हम लोगों ने कल डोनेट किया, और वहाँ लाइब्रेरी भी सेट करेंगे। और कॉलेज में भी बात चली रही है हम लोगों की, अभी 1 जनवरी के बाद जब कॉलेज रीओपन होंगे हम लोग कॉलेज में भी जाएंगे। घर घर में जाके हम लोग ध्यान सिखा रहे हैं, कॉलोनीज़ में जाके, और मॉर्निंग में जितनी भी योगा मेडिटेशन वगैरह योगा की क्लासेस चल रही है वहाँ पे भी हमारी टीम जाके 15 मिनट 20 मिनट सिर्फ उनको टेस्ट करा रही है ये ध्यान को कि ये नेक्टर आप पीजिए और घर में जाके प्रैक्टिस करिए। और काफ़ी अच्छी टीम है एक्चुअली, देखा जाए तो पत्री सर ने ही जो एनर्जी दी है और वो टीम काम कर रही है। 2 महीने में सेटिस्फैक्शन तो नहीं है, पर फिर भी उम्मीद करती हूँ कि जब नेक्स्ट टाइम हम दोनों स्टेज में खड़े होंगे तो काफ़ी कुछ अचीवमेंट लेके खड़े होंगे। बस आप लोग का प्यार चाहिए और पत्री सर की बहुत सारी एनर्जी। थैंक यू, थैंक यू, थैंक यू। Thank you very much, madam. So next, I request Poonam Padar madam from West Bengal. She is a state convener for West Bengal. थैंक यू सर, नमस्ते। थोड़ी सी हिम्मत जुटाई थी बोलने की, अब पत्री सर आ गए तो वो भी हिम्मत जा रही है। पत्री जी का मिशन हमारा मिशन, ऐसा क्यों? क्योंकि पत्री जी पूरी पृथ्वी में एक एक कण, जानवर, इंसान, सबकी भलाई के लिए ये मिशन उन्होंने लिया है। धन्यवाद कहना और कुछ शब्द कहना ये तो कुछ भी नहीं है। हम उनका यह सपना, यह हमारा सपना पूरा करने की कसम खाते हैं। कलकत्ते में 8 साल से मैं ध्यान सिखा रही हूँ, ध्यान का प्रचार कर रहे हैं। घर घर में, सब जगह, स्कूलों में ध्यान का प्रचार हो रहा है। मज़े की बात यह है कि सिर्फ औरतें ही ये काम कर रही है। कलकत्ते में मर्द पीछे क्यों है मुझे नहीं पता है, सिर्फ औरतें ही कलकत्ते में पूरा ध्यान का प्रचार कर रही है। बहुत मज़ा आ रहा है। सच क्या है इसका पता चल रहा है। ప్రపంచంలో మగవాళ్ళే వెనకాల ఆడవాళ్ళే ముందు ఉంటారు ఎప్పుడు। हम कह रहे हैं इस दुनिया में ये मर्द लोग पीछे रहते हैं और स्त्री लोग आगे रहते हैं हमेशा। हर अच्छी काम के लिए, बुरे कामों के लिए मर्द लोग आगे रहते हैं। थैंक यू सर, अच्छे कामों के लिए पूरे स्त्री जाति आगे रहती है। थैंक यू सर, थैंक यू सर, हमें इतना सम्मान देने के लिए। మొత్తం స్త్రీ జాతికి చెప్పలు కొడదాం మనం। सर आपका अशेष अशेष धन्यवाद, क्योंकि देखा गया है कि औरतों को कभी कुछ समझा ही नहीं गया था, और आज अभी इस युग में औरतों को समझा जा रहा है और उसकी शक्ति को भी पहचाना जा रहा है, और इस शक्ति का प्रदर्शन हम दिखाते रहेंगे, ध्यान प्रचार करते रहेंगे अंत तक, अंतिम सांस तक, जब तक होश है। चाहे పరశురాముడు రాజుగా పుట్టి ఆ క్షత్రియులందరిని చంపడానికి పుట్టాడు। నేను మగవాడు కాబట్టి మగవాళ్ళందరిని చంపడం కోసమే పెట్టాను। ट्रांसलेशन सर, ट्रांसलेशन प्लीज। आप करिए। परशुराम ने पूरे सारे क्षत्रिय जाति को मारने के लिए जन्म दिया, मैं सारा ये पुरुष जाति को मारने के लिए मैं जन्म दिया। धन्यवाद और सर। वन अनाउंसमेंट, अगले साल ध्यान महाचक्र ये महिला ध्यान महाचक्र होगा। ये अर्थात వచ్చే జన్మ చక్రం అంతా మహిళా జన్మ మహాచక్రమే అవుతుంది। ये पूरे लोग यहाँ स्टेज में केवल औरतें ही बैठेंगी। औरतें ही बैठेंगे।
ये पूरे पुलिस लोगों को उधर बैरिकेड रखा के उधर उसके पीछे बिठाएंगे। बहुत मज़ेदार सीन रहेगा सर। पूरी दुनिया में ये भेजेंगे। स्त्री जाति गिटका चपल करता हूँ मानो। मैं बहुत बहुत खुश हूँ क्योंकि मुझे सिर्फ और सिर्फ ये आना पानी पिरामिड आना पाना सती ध्यान ही पसंद है। पर कलकत्ते में जब मैं देखती थी लोग ध्यान तो करते हैं लेकिन कभी कोई इनर चाइल्ड कर रहा है, कोई कुछ कर रहा है, कोई कुछ कर रहा है, तो मुझे कहीं ना कहीं तकलीफ होती थी कि ऐसा कुछ क्यों ना हो कि सिर्फ आना पाना सती ध्यान ही सिखाया जाए, क्योंकि अंततः आना तो यहीं पर ही है। असली में अंत में कुछ भी करो आना तो इसी में ही है। तो मैं बहुत आभारी हूँ पीएचडी दल की भी जिन्होंने ये बीड़ा उठाया है, सर की भी बहुत आभारी हूँ जिन्होंने बीड़ा उठाया है इस ध्यान का, और यही बीड़े के साथ आप सबसे आज्ञा लेती हूँ। थैंक यू। నెక్స్ట్ ఎలా ఉంది మన సేవాదల్ అంతా? ఇండియా వైడ్ సేవాదల్ नेक्स्ट कहाँ से? सर राजस्थान एस डी गुप्ता सर। वेर स्वामी जी आइए। एस डी गुप्ता सर, ही इज़ द स्टेट कन्वीनर फॉर राजस्थान स्टेट। राजस्थान की चपल पड़ता हूँ मानो। सभी पिरामिड मास्टर और सभी ध्यानियों को मेरा नमस्कार। मैं 2017 में अक्टूबर में पीएसएसएम से जुड़ा हूँ। दिल्ली से मास्टर्स आए थे जयपुर, तो उनके साथ एक दिन ध्यान किया और फिर ऋषिकेश में उसके तुरंत बाद ऋषिकेश प्रोग्राम था, तो मुझे भी जाने का सौभाग्य मिला। बहुत इच्छा हुई कि चलो ऋषिकेश चलना चाहिए। और ऋषिकेश जाने के बाद पत्री जी सर का आशीर्वाद मिलने के बाद तो पता नहीं क्या हुआ कि उसके बाद मैं टोटली डिवोटेड हूँ पीएसएसएम के लिए। मैं 2015 में बैंक ऑफ बड़ौदा से रिटायर हुआ हूँ और बरसों से कई जगह में जाता था, कई गुरुओं से मिलता था, लेकिन कहीं सेटिस्फेक्शन नहीं मिलता था। कोई पैसे के लिए, कोई अभिमान के, कोई किसी से मन को तसल्ली नहीं मिलती थी कि ये हमारे गुरु हो सकते हैं। बहुत भटका मैं, और ऋषिकेश में गुरुजी से मिलने के बाद पता नहीं क्यों अचानक ऐसा लगा कि मुझे जिस व्यक्ति की तलाश थी वो मुझे मिल गया है, और इतनी आंतरिक खुशी हुई। उसके बाद एक साल में मैं सौभाग्यशाली हूँ। आई हैव बिग अपॉर्चुनिटी। एक साल में 4 बड़े प्रोग्राम्स मैंने अटेंड किए हैं। 2 बार ऋषिकेश अटेंड कर चुका हूँ, एक बार जयपुर में हमारा स्ट्रक्चर नहीं है अभी, ऑर्गेनाइजेशन स्ट्रक्चर इतना मजबूत नहीं है, टीम भी नहीं है। उसके बावजूद रेस्पेक्टेड पत्री जी का 2017 जनवरी में हमने प्रोग्राम रखा था, और मुझे बताते हुए खुशी है कि 400 लोगों को हमने ऑडिटोरियम में रेस्पेक्टेड पत्री जी का इनके आशीर्वाद से ये प्रोग्राम हुआ, और बहुत बड़ा प्रोग्राम हुआ। वो सब इनकी ब्लेसिंग से हुआ। मुझे पता नहीं कहाँ से एनर्जी मिली, कैसे लोग इकट्ठे हुए, लेकिन ये चमत्कार हुआ। तो और उसके बाद अभी ऋषिकेश में जयपुर पीएसएस सेवा दल का जयपुर का कन्वीनर बनाया है। उसके बाद से हम लोग इसी में लगे हुए हैं। अभी 2 डिस्ट्रिक्ट मैंने सेलेक्ट किए, बांसवाड़ा और उदयपुर, वहाँ कन्वीनर डिस्ट्रिक्ट कन्वीनर बनाए। और अब एक ही लक्ष्य रहता है, चाहे गार्डन में जाते हैं, चाहे फ्रेंड्स के जाते हैं, चाहे रिलेटिव्स के जाते हैं, भाई आपने ध्यान किया नहीं किया, बैठिए आप 5 मिनट मेरे साथ बैठिए और ध्यान करिए। अब एक ही लक्ष्य। एक्चुअली क्या है, नॉर्थ इंडिया में ध्यान तो बहुत पहले से है, पर संध्या के नाम से जैसे बुजुर्ग लोग संध्या करते थे सुबह शाम, लेकिन अब वेस्टर्न कल्चर आने के बाद सब भूल गए उसको, केवल पूजा पाठ में ही रह गए। तो उसी चीज़ को हम वापस रिवाइव कर रहे हैं कि भाई ध्यान ही क्या है, मेडिटेशन ही है। और पत्री सर का प्रोग्राम जन जन तक पहुँचे, गांव-गांव तक पहुँचे, इसी लक्ष्य को ध्यान में रखते हुए हम आगे बढ़ रहे हैं। बहुत बहुत धन्यवाद। मैंने राजस्थान मास्टर अंदर की चपल पड़ता हूँ मानो। నెక్స్ట్ ఉత్తరాఖండ్ స్టేట్ కన్వీనర్ శ్రీ కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। सामने आ जाओ। सभी को नमस्कार। मेरा नाम किशोर, मैं నేను విశాఖపట్నానికి చెందినవాడిని। నేను గత 16 సంవత్సరాల నుంచి ధ్యాన విశిష్టత తెలుసుకుంటూ విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఋషికేశ్ వరకు నేను చేరుకున్నాను। ఇప్పుడు నన్ను ఉత్తరాఖండ్
సేవాదళ ప్రెసిడెంట్గా నిర్మించడం జరిగింది. మన పిఎస్ఎస్ మూవ్మెంట్ తలకు ఆశయాలన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఋషికేశ్ నందు ఒక ఇంటర్నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్గా మనం ఒక పెద్ద సెంటర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒక టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కింద ఇవ్వడం, అక్కడ ఉన్న లోకల్ నుంచి దేశ విదేశాల నుంచి వచ్చిన మాస్టర్స్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన సెంటర్లో పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. దాంట్లో అందరి మాస్టర్లకి కూడా మనం పూర్తిగా మన ఋషికేశ్ వచ్చి చుట్టుపక్కకి ఋషికేశ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దేశ విదేశాల నుంచి అందరూ కూడా అక్కడికి మాస్టర్స్ వస్తూనే ఉంటారు అనేక చోట్ల నుంచి. ఓన్లీ ధ్యానం నేర్చుకోవడం కోసమే అక్కడ మనం ఇప్పుడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అక్కడి నుంచి మనం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పించి వారి అన్ని ప్రపంచం నలుమూలలకి కూడా మన పిఎస్ఎస్ మూమెంట్ని అందించడంలో లక్ష్యాలని పత్రిజితాలకు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని ఈ 3 విషయాలని ప్రతి ఒక్కరికి చేర్చేయడంలో ఒక ముఖ్య భూమిక పాత్ర మనం తీసుకుంటున్నాము. దాంట్లో పిఎస్ఎస్ మూవ్మెంట్ తలకు విషయాలను ఏటేటే ఉన్నాయో పత్రిజీ చెప్పిన ఎన్ని సూత్రాలు ఉన్నాయో ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఒక లక్ష్యంతో మనం అక్కడ తయారు చేస్తున్నాము. దానికి మాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడైనా రావచ్చు, అక్కడ అన్ని రకాల సేవ చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి. మీరందరూ ఎప్పుడంటే అప్పుడు ఋషికేశ్కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ వెళ్ళి ధ్యాన ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. హిందీ రాని వాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళైనా సరే వెళ్ళాలి. ధ్యాన ప్రచారం చేస్తుంటే హిందీ కూడా వచ్చేస్తుంది మీకు. కిషోర్ గారికి గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. నెక్స్ట్ గుజరాత్ స్టేట్ కన్వీనర్ శ్రీ నర్సయ్య గారిని, డాక్టర్ నర్సయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ నర్సయ్య గారికి గట్టిగా చెప్పకూడదాం మనం. అఖండ మీద కృషి చేస్తున్నారు డాక్టర్ నర్సయ్య గారు. సూరత్లో, గుజరాత్లో, ఇంకా ఎన్నో చోట్ల కూడాను, షోలాపూర్లో కూడా. మొదటగా పత్రిజీ పితామహ గారికి నమస్కారాలు, మరియు పిరమిడ్ మాస్టర్లందరికీ మరియు సేవాదల్ అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. నేను 2010 ఫిబ్రవరిలో ధ్యానంలో వైజాగ్ కిషోర్, ఇప్పుడు రిషికేశ్ కిషోర్ గారి ద్వారా నేను ఈ గొప్ప సంస్థలో సభ్యత్వం దొరికింది నాకు. నేను దానికి గర్వపడుతున్నాను. గొప్ప సంస్థలో అందరూ గొప్పవాళ్ళే చెడతారు నాయన. నువ్వు గొప్పవాడు కాబట్టి ఈ గొప్ప సంస్థలో రాలేవు నువ్వు. అప్పటి నుండి నేను ఫస్ట్ విన్నాను నేను పిరమిడ్ మాస్టర్ అనేది. ఆ రకంగానే మొదలుగానే నేను సెంటర్ పెట్టాను. అప్పటి నుంచి తర్వాత బుద్ధ పౌర్ణమికి నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడ పిరమిడ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభూతి చెంది ఒక పిరమిడ్ కూడా కట్టుకున్నాను సూరత్లో అందరి కోసం. ప్లస్ సత్సంగ్ హాల్ కూడా ఉంది. సార్ను అప్పుడే నేను రిక్వెస్ట్ చేశాను, నాకు 1-2 సంవత్సరాలు మాస్టర్లు కావాలని, పౌర్ణమి ధ్యానాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు పౌర్ణమి ధ్యానాలు కంటిన్యూ ఉన్నది 3 రోజులు. ప్లస్ అమావాస్య ధ్యానాలు, సండే ధ్యానాలు, ఈ రకంగా ఇంకా గుజరాత్లో బరోడా, అహ్మదాబాద్ అలా ప్రచారం చేస్తుంటాను. మొత్తం మీద నాకు అద్భుతంగా జీవితం దొరికినందుకు ఈ సొసైటీ ద్వారా. మరి మీరు డాక్టర్ కదా, ఎట్లాగా మరి సార్? డాక్టర్ కదా, మీరు మందులు ఇస్తున్నారు అందరికీ. ఎవరో ఒకరికి సార్ 25% మాత్రమే, 70% బంద్ చేసిన దవాఖానా. అందరూ చాలామంది మెడిసిన్ బంద్ చేసి ధ్యానం వల్ల మా సూరత్లో చాలామంది ఆరోగ్యవంతులైనారు, చాలామంది మాస్టర్స్గానే ఉన్నారు. కానీ సెంటర్ల కోసము స్థలం లేక పెట్టట్లేదు సార్. మినిమం 30-40 మంది మాస్టర్లు రెడీలు ఉన్నారు చెప్పడానికి, కానీ స్థలం లేదు, సెంటర్ లేవు. ఒకటే సెంటర్ అంటే ఇంకా పిరమిడ్స్ ఉన్నాయి 4-5. మొత్తం మీద ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. थोड़ा गुजराती में बात करिए. गुजराती नहीं आता, हिंदी बात करता हूँ. गुजराती नहीं है? नहीं आता. बोलो सब लोग बोलो. जुवो जुवो श्वास जुवो अवतो जतो श्वास जुवो. ये है गुजराती. ए इधर आ जाओ. हरीश भाई, give a big clap to Harish Bhai, our great Gujarati master in Odisha.
In the whole of Pyramid Sevadal, he is the best Sevadal master. Harish Bhai. स्वामी जी आपका संदेश है। पत्री जी के चरण कमलों में मेरा सादर प्रणाम। हम सभी बहुत ही भाग्यशाली है कि हम सबको पत्री जी जैसे ब्रह्मर्षि हमको हमारे गुरु मिले हैं। मेरे जीवन में बहुत ही तकलीफ़ें थी और ज़िंदगी जीने का मेरे को कोई बिल्कुल ही मन नहीं था। मैंने एकनाथ जी की कहानी पढ़ी थी, कैसे उनको गुरु मिले और उनके गुरु मिलने के बाद उनके जीवन में परिवर्तन आया। इसी तरह से मुझे 2006 में पत्री सर मिले और बस पत्री जी ने एक ही बात बोला, स्वामी जी आपको बहुत काम करना है। और उस दिन से लेकर के आज तक पूरे इंडिया में घुमा हूँ मैं, नॉर्थ ईस्ट स्टेट, रायपुर, बॉम्बे और छत्तीसगढ़, कलकत्ता। अब तक कम से कम 80 पिरामिड बना चुका हूँ और बहुत सारे 40 डेज़ के क्लासेस किए हैं। पत्री सर के क्लासेस छत्तीसगढ़ में, उड़ीसा में, कलकत्ता में, सभी जगह में किए हैं। और सर से हम उड़ीसा से मैं हमेशा कहीं भी आंध्र प्रदेश में क्लास होने से मैं भाग के आ जाता था और सर मेरे को पूछते हैं तुम उड़ीसा वाले इधर तेलुगु की क्लास में क्यों आए हो, आप क्या समझते हैं? मैं बोला सर मेरे को बहुत अच्छा लगता है। आई कैन नॉट अंडरस्टैंड तेलुगु बट आई कैन फील तेलुगु इन माई हार्ट एंड आई फील वेरी गुड। और आप सबको जान के खुशी होगी, मेरा जन्म आंध्र प्रदेश में हुआ, इच्छापुरम में और मेरी मम्मी तेलुगु भी बोलती है। और मेरा यह सौभाग्य है कि मैं पत्री सर के साथ जुड़ा हूँ और इसी तरह से सेवादल हम पिरामिड सोसाइटी का हमारा हिस्सा है। मेरा हृदय ऐसा कहता है, मैं संपूर्ण पिरामिड सोसाइटी का हूँ, चाहे सेवादल हो, चाहे IFSS हो, चाहे स्पिरिचुअल इंडिया मैगज़ीन हो, जहाँ भी जो भी सेवा हम कर सकते हैं मैं अपनी सेवा देने की कोशिश करता हूँ और ज़िंदगी भर देता रहूँगा। थैंक यू वेरी मच सर। थोड़ा गुजराती में भाषण दीजिए। મારું આજે બહુ જ મોટું સૌભાગ્ય છે, પત્રીજીને સામે બેસી કરીને ઊભો રહીને આજે મારું જીવનનું સૌથી મોટો સંદેશ આપું છું। આપ સૌને એક જ વાત કહીશ કે જીવન આજ સુધી તમે અગર ધ્યાનને નથી જાણ્યું તો કાંઈ નથી જાણ્યું। જો કોઈ પણ ગુજરાતી ભાઈ બહેન આ પ્રોગ્રામ જોવે છે તો તમને બધાને કહું, નાનપણથી લઈને 2006 સુધી પૂજા પાઠ, હનુમાન ચાલીસા, હવન, યજ્ઞ, તપ બધું આપણે કરેલું પણ કોઈ ચીજમાં કાંઈ ફાયદો ના મળ્યો। મેડિટેશનમાં આવી કરીને જે ફાયદો મળ્યો એ બીજી કોઈ વસ્તુમાં નથી મળ્યો। તો મારો બધે गुजराती की गीत का चपल करता हूँ। થેન્ક યુ। ప్రతి ఒక్క నిమిషం కోసం చే అంటే గుజరాతీ అయిపోతుంది అది। సూచే మజామా చే క్రికెట్లో సిక్సర్ కొడితే మన గుజరాతీ భాష అయిపోతుంది। గట్టిగా చెప్పలు కొడతాం గుజరాతీ భాష। హరీష్ భాయ్కి ఐ రిక్వెస్ట్ DLN శాస్త్రి గారు టు కమ్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ పిరమిడ్ సేవాదల్। చెప్పలు కొడతాం DLN శాస్త్రి గారికి। మనం మొత్తం ఉత్తర భారతదేశంలో మొత్తం అంతా భారతదేశాన్ని చక్కగా నడుపుతున్న PSSM మూవ్మెంట్ చక్కగా నడిపిస్తున్న DLN శాస్త్రి గారికి గట్టిగా చెప్పకూడదాం మనం। सभी पिरामिड ध्यानियों को తెలుగు పిరమిడ్ ధ్యానులందరికీ నా యొక్క ధ్యాన నమస్సుమాంజలు। ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దినము, మనకి ప్రపంచ రికార్డు వచ్చినటువంటి దినం కాబట్టి గట్టిగా చప్పట్టుకుంటాం మనందరికీ। నేను గత 30 సంవత్సరాలుగా ప్రవాసాంధ్రుణ్ణి। సో వివిధ రాష్ట్రాల్లో నేను ఉద్యోగాలు చేశాను। ఢిల్లీలో గత 15 సంవత్సరాలుగా
ఉంటున్నాను. పిరమిడ్ సొసైటీతో పాటు గత 10 సంవత్సరాలుగా నేను ఉత్తర భారతదేశంలో ప్రచారం చేయడానికి గురించి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం ఎక్కడ చేస్తున్నావు? అంకితం అయిపోయావు నువ్వు. స్వామీజీ వారికి ఎక్కడ చెప్పడం, ఆయన అంకితం అయిపోయారు, మొత్తం ఫ్యామిలీ అంతా అంకితం అయిపోయింది. నా భార్య తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పిరమిడ్ సొసైటీ గురించి పత్రి సార్ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలని వీలైనంత మట్టు వరకు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తూ అందరి చేత ప్రయత్నింపజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో మీరందరికీ తెలుసు, ఉత్తర భారతదేశంలో రకరకాల స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఉన్నారు. మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. పిరమిడ్ సేవాదల్ భాగంగా ఇప్పుడు మొన్న లాస్ట్ మహాకుంభ్ ఈ 2018 అక్టోబర్లో మహాయోగ్ జాన్ కుంభ్లో ఈ ఉత్తర భారతదేశంలో పిరమిడ్ సేవాదల్ యొక్క ప్రతి స్టేట్కి యొక్క రాష్ట్ర ప్రతినిధుల్ని నియమించడం జరిగింది. నేను మీ అందరి మాస్టర్ల తరఫున కూడా, నార్త్ ఇండియా మాస్టర్స్ PhD అందరి తరఫున కూడా చేస్తున్నది ఏంటంటే, తప్పకుండా ఎలా అయితే ఆంధ్ర రాష్ట్రం 4 రాష్ట్రాల్లో మీరు ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసుకుంటున్నారో, అదే రకంగా మేము ఉత్తర భారతదేశంలో కూడా కార్యక్రమాలు జరపడానికి 100% సభాముఖంగా మీకు నేను వాగ్దానం ఇస్తున్నాము. ఇట్లాగే మేము జరుపుకుంటాం. ఎలా అయితే మీరు ధ్యాన మహాచక్ర జరుపుకుంటున్నారో, మనం 11 రోజులు మనం ఎలా అయితే జరుపుకుంటున్నామో, లాస్ట్ ఇయర్ అంటే 2017 సంవత్సరం 4 రోజులు రిషికేశ్లో జానమహాచక్ర మినీ జానమహాచక్రంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం 5 రోజులుగా దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారు, అక్టోబర్ 11 నుంచి 15వ తారీఖు వరకు. సో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ 3 సో 2019లో జరుగుతుంది. మీరు అందరూ తప్పకుండా ఈ రకంగానే వచ్చి ఆ యొక్క మహాయోగ్ ధ్యాన్ కుంభ్ బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అది కాకుండా మనం ఎలా అయితే హిమాలయాల్లో పెద్ద పిరమిడ్ రాబోతుంది, లే లడాఖ్లో పిరమిడ్ వస్తుంది, వచ్చింది ఆల్రెడీ పిరమిడ్. ఆ పిరమిడ్ యొక్క ప్రారంభోత్సవం జూన్ 21 అంటే ప్రపంచ యోగా దినంగా ప్రకటించారు. అదే రోజున మనం ఆ పిరమిడ్ని ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాం. జూన్ 21, 22, 23 లే లడాక్, చలో లే లడాక్. సో ఈ రకంగా మీరందరినీ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన ప్లేస్ అయిన ఆ జమ్మూ కాశ్మీర్లో లడాఖ్లో మన పిరమిడ్ వచ్చింది. ఇప్పుడు హిమాలయాల మధ్య ఆ లే లడాక్ అంటే హిమాలయాలను దాటుకుంటూ వెళ్ళాలి మనం. అందరూ లడాఖ్కి రావాల్సిందిగా కోరుకున్నాం, ఎవరైతే రాగలరో. జూన్ 21 వచ్చే సంవత్సరం 2019. అందరు చెప్పండి, చలో లడాక్. ఇంకోసారి చలో లడాక్. శ్రీ డీరన్ శాస్త్రి గారికి గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం స్టేట్ కన్వీనర్ శ్రీ హంపన్న గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కర్ణాటక మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదు. ఆల్ కర్ణాటక మాస్టర్స్ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ హంపన్న. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్ మెసేజ్లో మనం అందరూ పాల్గొంటున్నాం. ఇదే స్టేజ్లో 3 సంవత్సరాల కింద నాకు కర్ణాటక పిరమిడ్ సేవాదల ప్రెసిడెంట్గా చేశారు. ఆ రోజు నాకు మాటలు రాలేదు సార్ దగ్గర. ఈరోజు నేను మీ ఎదురుగా అద్దూరిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల నేను పని చేసేకి వెళ్తూ ఉంటే అందరూ నన్నే మాట్లాడుతున్నారు. అందువల్ల ఈసారి నాకు మాటలు వస్తున్నాయి బాగా. అందువల్ల 3 సంవత్సరాలు ఈడ బాగా చక్రాలు బాగా చేసుకున్నాము. మరి 2 సంవత్సరాలు బుద్ధ పూర్ణిమ ప్రోగ్రాం అద్దూరిగా చేసుకున్నాం. ఈ 3సారి బుద్ధ పూర్ణిమను కూడా బెంగళూరులో కర్ణాటకలో బాగా చేసుకుందాము. మీరు అందరూ రావాలి. పిరమిడ్ మాస్టర్స్ మరి పిరమిడ్ సేవాదళ ప్రెసిడెంట్ అందరూ కూడా రావాలి. మరి
ప్రతి ఒక్కరూ కర్ణాటకలో మాస్టర్స్ చేస్తున్నారు. సేవాదళ వాళ్ళు సేవాదళ మాస్టర్స్ పని చేస్తున్నారు. ఒక 100 మంది కర్ణాటక మరి బళ్ళారి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంగణంలో పనిచేస్తున్నారు. అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎంత స్వచ్ఛ భారత్, డైనింగ్ హాలు, మరి లెట్రిన్ బాత్రూమ్ కడగడము, ప్రతి ఒక్క దాంట్లో మా మాస్టర్సు వాళ్ళ మనసా ఇచ్ఛతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మరి ప్రెసిడెంటు పరమేశ్వర రెడ్డి సార్కు, బ్రహ్మర్షి రాఘరావు సార్కు, మరి మిగతా మాస్టర్స్ అందరికీ నమస్కారాలు చెప్తూ, ముందుగా ఇక్కడంతా నేర్చుకుంటూ వేరే రాష్ట్రంలో మహారాష్ట్రలో పనిచేస్తామని నా మాటలు ముగిస్తున్నాను. నమస్కారం. సేవాదాలు అంటే పని నేర్చుకోవడం, పని చేయడానికి ముందుండడం. పని చేయడానికి వెనకాతలు ఉంటే వాడు సేవాదళ మెంబర్ కాదు. పని చేయడానికి నెంబర్ 1 నేను పని చేస్తాను, నేను ముందు ఉంటానని చెప్పేవాడే సేవాదళ మాస్టర్. తర్వాత ఏ పనైనా చేసేవాడు సేవాదళ మాస్టర్. నేను కొన్ని పనులు చేస్తాను, కొన్ని పనులు చేయనంటే వాడు సేవాదళ మాస్టర్ కాదు. ఏ పనైనా సరే నేను చేస్తాను అన్నవాడే సేవాదళ మాస్టర్. ఈ స్టేజ్ మీద ఉన్న సేవాదళ మాస్టర్స్ అందరికీ, కింద ఉన్న సేవాదళ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పబడతాం. హోల్ పిరమిడ్ సేవాదళం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పిరమిడ్ సేవాదళం అంటే అది అత్యుత్తమైన స్థానం, శిఖరాగ్రమైన స్థానం. అది ఆత్మ యొక్క ఉన్నతి ఎలా వస్తుందంటే సేవలోనే వస్తుంది. నువ్వు ఎంత సేవ చేస్తావో అంత నీ ఆత్మ ఉన్నతి వస్తుంది. నీ ఉన్నతి కోసమే నువ్వు సేవ చేస్తావు, అంతేగాని పక్క వాళ్ళ మీ దగ్గర మెప్పు పొందడం కోసం కాదు. మన ఉన్నతి కోసం మనం సేవ చేస్తాం. పిరమిడ్ సేవాదారి యొక్క లక్ష్యము సేవ ద్వారా ఉన్నతి పొందడము. ఏదైనా సేవే. అక్కడ వండించేవాళ్ళు సేవ, వడ్డించేవాళ్ళు సేవ, అన్నీ శుభ్రంగా చేసేవాళ్ళు, స్వచ్ఛ భారత్ చేసేవాళ్ళు సేవ, లెట్రిన్స్ బాత్రూమ్స్ అన్ని కడిగేవాళ్ళు సేవ, ప్రతిదీ సేవే. మనకి ఏది చేతనైతే అది ఇస్తాం మనం అందరికీ, అదే సేవ అంటే. నాకేంటి సాధ్యం, నేను అందరికీ ధ్యానం చెప్తాను, అది నా యొక్క సేవ. ఫ్లూట్ వాయిస్తాను, అది నా యొక్క సేవ. అందరినీ తిడతాను, కొడతాను, అది నా సేవ. కొట్టకపోతే వాడి బుద్ధి రాదుగా, వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయడమే నా సేవ. ఒక గుద్దితే వాడికి బుర్ర వచ్చేటట్టయితే, బుద్ధి వచ్చేటట్టు ఎందుకు గుద్దకూడదు? మనం బాగా గట్టిగా గుద్దుతాను నేనైతే. అవునా? నా సేవకి చప్పలు కొట్టండి అందరూ. ఈ సేవ మటుకు మీరు చేయొద్దండి. ఈ గుద్దే సేవ, తిట్టే సేవ, కొట్టే సేవ మీరు మటుకు చేస్తుంది, నేను ఒక్కడే చేస్తాను. అర్థమైందా? అర్థం కాకపోతే గుద్దుతాను. అర్థమైందా? ఏమిటి అర్థమైంది? हिंदी नहीं चलता इधर, ना ही मुझे हिंदी आती है. मैं क्या करूं बाबा? इम्पॉसिबल मैडम, वो टूटा फूटा हिंदी होती है. हमें तो लज्जा होती है हिंदी बातें करते हैं. कोई बात नहीं. अगले जन्म में मैं पुणे में जन्म लूँगा, चलो. पर आप इधर आंध्र प्रदेश में जन्म लेना है. फिर आपको मैं दे गाली दूंगा हिंदी में, मराठी में, ठीक है ना? फिलहाल इस वक्त तो तेलुगु में गाली दे रहा हूँ सबको. पिरामिड सेवादल की गट्टिगा चप्पल కొడతాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. కేరళ రాష్ట్ర స్టేట్ కన్వీనర్ సీమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇది సీమ టపాకా. ఇది ఒకసారి సీమ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. కేరళ నుంచి వచ్చి విజయనగరంలో వచ్చి
ఇక్కడ తెలుగు నేర్చుకుని మరి ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ మళ్ళీ కేరళ పోయి అక్కడ అందరికీ ధ్యానం చెప్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సీమ. పుట్టింది పెరిగిందంతా కేరళలోనే. ఇప్పుడు 18 సంవత్సరాలు బట్టి నేను విజయనగరంలో ఉన్నాను. నాకు తెలుగు చాలా గొప్పగా మాట్లాడడం వచ్చు. సో వారు ఒకటే చెప్తారు, ధ్యానం అంటే బాధ్యత. అవునా? బాధ్యత ఈక్వల్ టు భాగ్యము. అవునా? అయితే ధ్యానాన్ని ఎవరైతే మహా బాధ్యతగా చూస్తారో వారు మహా భాగ్యవంతులు. సేవ అంటే ఇది చేయడానికి కూడా గొప్ప అర్హత ఉండాలి అని అనిపిస్తూ ఉంటారు. ఎవరికైతే లోపల అచంచలమైన అంటే అనంతమైన ప్రేమ క్షమ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే గొప్పగా అణుపరమాణువులు నింపి ఉంటారో వారే నిజమైన సేవకులు. సో నేను సారి చెప్పిన ఆ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా అదృష్టాన్నే పెంచడానికి నాకు ఇష్టం. అంతే కదా, బాధ్యతగా ఎవరైతే వ్యవహరిస్తారో వారే భాగ్యవంతులు. అవునా? మనది మహా అదృష్టవంతుల సొసైటీ. ఓకే. సో నేను 9 years బ్యాకే స్పిరిచువల్ రియాలిటీ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సార్తో పాటు ఎన్నో కేరళలో క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సార్ ఈ ఇయరే నాకు కేరళ స్టేట్ ఇన్ఛార్జిగా చేసిన తర్వాత సో బాధ్యత ఎలా చేయాలి అంటే, కేరళలో ఇంతమంది మనుషులు లేవు, చాలా తక్కువ మందే ఉన్నారు. సో బాధ్యత అంటే చిన్న పిల్లల నుంచి వాళ్ళకి గొప్ప ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తే అది గొప్ప బాధ్యత అనుకొని శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అనే గొప్ప పుస్తకం, విద్యార్థి యొక్క పరిపూర్ణ జీవితం, అందులో జీవిత శాస్త్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, కార్యకారణ సిద్ధాంతాన్ని కూడా జోడించి గొప్పగా అది మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో అది ప్రతి స్కూల్లో ఒక చేయాలని ఉంది. నేను ఇక్కడే నా ఫ్యామిలీ కనుక అప్పుడప్పుడు వెళ్తూ మెల్లిగా స్టార్ట్ చేశారు. సార్ ఎప్పుడు కూడా గాబరా పడద్దు అని చెప్తూ ఉంటారు. సో వారికి మించిన సేవకుడు నాకైతే నేను కనిపించలేదు ఈ విషయంలో. వారినే స్ఫూర్తిగా తీసుకుంటూ ఆఖరి శ్వాస వరకు, ఎందుకంటే నేను ఇంత గొప్పగా వర్క్ చేస్తున్నానంటే నా వెనకాల నా భర్త పిల్లలు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు కనుక నేను ఇంత వర్క్ చేయగలుగుతున్నా. ఒక స్త్రీ ఎంత గొప్పగా వ్యవహరిస్తే, ఎంత బాధ్యతగా ఉంటే ఇంత గొప్ప పనులు చేయగలదు. ఒక 4 గోడ మధ్యలో అదే వర్క, అంతకు మించి 4 రాష్ట్రాలు తిరుగుతున్నాను అంటే నా భాగ్యాన్ని నేను పెంచుకున్నాను. మనం అందరూ గొప్ప సేవకులం. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, బయట ఎంతో గొప్ప సేవకులు ఉండడం బట్టి మనం ఎంత హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానయ్యా. సీమా చెప్పండి. సీమ జిందాబాద్. అందరూ సీమలుగా కావాలి. చీమలుగా ఉన్న వాళ్ళంతా సీమలు కావాలి. सच ए ग्रेट मास्टर फ्रॉम केरला. जोर से तालियां बजाइए इनके लिए. నెక్స్ట్ ఇప్పుడు టీజీ పాండురంగ శెట్టి గారు, మరి వారు ఆదోనిలో ఉంటారు. సో సంఘాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, సంఘాల అనేది సేవాదల్కి హెడ్ క్వార్టర్స్గా సారు 10 డిక్లేర్ చేశారు. ఈజ్ ద చైర్మన్ ఫర్ ద సంఘాల ఆర్గనైజేషన్. సో వారిని సేవాదల్కే ఎంతో సేవ చేస్తున్నారు సారు, హెడ్ క్వార్టర్స్. సో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టీజీ పాండురంగ శెట్టి గారు ఈజ్ సీనియర్ మోస్ట్ మాస్టర్ ఫ్రమ్ అవర్ ఆదోని సెంటర్. గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్. నా పేరు టీజీ పాండురంగ శెట్టి. 1997లో నేను ధ్యానంలో ప్రవేశించినాను. అప్పటి నుంచి మా ఆదోన్లో చీఫ్ ప్యాట్రన్గా ఉంటూ ధ్యానాన్ని మన బ్రహ్మశ్రీ సుభాష్పతి గారు చెప్పినట్ల ఆయన ఏం చెప్తే అది చేస్తూ ముందరికి నడుస్తూ. స్వామీజీ వారు చాలా డబ్బు ఉన్న వాళ్ళు ధ్యానం రావడం చాలా కష్టం. మనమంతా డబ్బు లేని వాళ్ళం, మనం ఈజీగా వచ్చేస్తాం, మనకు పోయేదేమీ లేదు. కానీ డబ్బున్న వాళ్ళు రావడం ఎంతో కష్టమో ఇటుక చెప్పలు కొడతాం.
డబ్బున్నవాడు వచ్చి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. నా కర్తవ్యం ఏమంటే మన గురువుగారు ఏం చెప్తే అది చేయటం అంతే. ఆయన ఏం చెప్పినా కూడా సరే అని శిరస వహించి ముందరికి పోతూ ఉంటాను. ఆయన ఆశీస్సులతో ఈ దినం ఈ విధంగా ఉన్నాను. మనం అందరూ గొప్పగా సేవకులు కావాలా అని చెప్పి సేవదల్లో అందరూ ఉండి నిజమైన సేవ చేయాలా అని చెప్పి నా కోరిక. స్వామీజీ లాగానే ముంబైలో గొప్ప ధనికుడు శ్రేయాన్స్ డాగా గొప్ప సేవకుడు, ధ్యాన సేవకుడు. ఆ శ్రేయాన్స్ డాగా గారికి గట్టిగా చెప్పబడతాం ఈ సందర్భంగా. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడాను ఆయన అందరికీ ధ్యాన సేవలు అందిస్తున్నాడు. ఆయన డబ్బు లేనివాడు ధ్యానానికి రావడం మామూలే, కానీ డబ్బు ఉన్నవాడు ధ్యానంలోకి రావడం, ధ్యాన సేవ చేయడం చాలా చాలా అద్భుతమైన విషయం. ఇది స్వామీజీ వారికి గట్టిగా చెప్పబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అండలో ఈ సేవాదల్ 30 పళ్ళు 60 కాదు, సరిగా చెప్పలేదు నేను. 30 పూలు 60 కాయలు కాదు, అది అలా తయారవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పడం స్వామీజీ వారికి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవాదల్ కన్వీనర్ బ్రహ్మర్షి రాఘరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామీజీ వారికి గట్టిగా చెప్పలు కొడతాం. శ్రీ రాఘవరావు గారికి. ఓకే, నమస్తే మాస్టర్స్. సేవాదల్ అంటేనే బాధ్యత. ఇప్పుడు అమ్మాయి సేమ చెప్పింది కదా, ఎక్కడ బాధ్యత ఉంటే అక్కడ భాగ్యం ఉంటుంది అని చెప్పి అన్నారు. పిఎస్ఎస్ మూవ్మెంట్లో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. ర్యాలీలు చేసేవాళ్ళు శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు, పిరమిడ్లు కట్టేటటువంటి వాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు, ధ్యానం క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్తున్నారు. ప్రత్యక్షంగా మన సమక్షంలో జరిగేది కొంత అయితే పరోక్షంగా మనకు తెలియకుండా ఎంతో జరిగిపోతుంది. అంతగా ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఈ పిఎస్ఎస్ మూమెంట్ దేశాల్లో పాకేసరికి పత్రిజీ పెట్టిన ప్రపోజల్ ఇంకా రాబోయే రోజుల్లో కొద్ది స్ట్రీమ్ లైన్ చేద్దాం, కొంత దీనికి ఒక శిక్షణ, ఒక టీం వర్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సేవాదళ అనేటటువంటి దానికి అంకురార్పణ చేయడం జరిగింది. మరి ఇందాక పరమేశ్వర రెడ్డి గారు చెప్పారు, మనకి గత 3 సంవత్సరాల నుంచి సేవాదళ ఆవిర్భవించిన తర్వాత ఏ విధంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్థగా అది ఎదుగుతుందో మనందరికీ కూడా ఇందాక చెప్పడం జరిగింది. మరి ఆ పాత్రలో నేను ఆంధ్రప్రదేశ్కి సేవాదళ కన్వీనర్గా గత 2 సంవత్సరాల నుంచి నేను వ్యవహరిస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ధ్యానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఏపీ అంతా నాకు ఇంచుమించుగా పరిచయం ఉండటం వలన ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా మనం కన్వీనర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రతి కన్వీనర్ కూడా జిల్లా కన్వీనరు ఆయన యొక్క బాధ్యతగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి 40-50 మండలాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మండలం నుంచి కొంతమంది మండల కన్వీనర్స్ని తీసుకుంటాం. వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ కొంత వర్క్లోకి రావడం జరిగింది. మరి ఆ జిల్లా కన్వీనర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంకా ఇంతవరకు మనం ఒక యజ్ఞం చేయాలని అంటే కార్యకర్తలు ఎవరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక పుట్టపర్తి అనుకున్నా, లేదు రాధాబాయి సత్సంగ అనుకున్నా, సేవాదళ అనేసరికి ఒక విభాగం ఎప్పటి నుంచో ఉంటుంది మనకి. అట్లాగా రాబోయేటటువంటి రోజుల్లో పిఎస్ఎస్ మూమెంట్లో కూడా ఒక చక్కని విభాగం మనకు కావాలనేటటువంటి పత్రిక కోరికే ఈరోజు మనకి సేవాదళం. ఇప్పుడు యజ్ఞాలు నడుస్తున్నాయి, బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉంటుంటాయి, నవంబర్ 11 పత్రిజీ జన్మదిన వేడుకలు నడుస్తుంటాయి. ఇట్లా త్రూ అవుట్ ఇయర్ ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమ నిర్వహణ కోసం సేవాదళ్ ఒక టీం వర్క్గా ఏర్పడి మరి ఎన్ని వందల మంది కావాలంటే అన్ని వందల మంది అక్కడికి వెళ్ళి మరి ఎక్కడ మన వరకు ఎంతవరకు అవుతుందో అంత పని మనం సక్సెస్ఫుల్గా చేయడానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇందాకే పత్రిజీ చెప్పారు, సేవాదళ సభ్యుడు అని అంటే నేర్చుకోవాల్సినటువంటి స్థితి. ఎంత నేర్చుకోగలిగితే అంత ఉన్నతంగా మనం ఎదగడానికి వీలుగా వస్తుంది. మరి గీత నాకైతే ఫస్ట్ నుంచి భగవద్గీత చాలా అద్భుతమైనటువంటి గ్రంథంగా నేను పరిగణిస్తాను. వెరీ శాస్త్రీయ దృక్పథంతో ఏ కోణం నుంచి కావాలన్నా ఆ కోణం నుంచి భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం చేసేటటువంటి పనిని అది దుష్కర్మ అని అన్నారు, సత్కర్మ అని అన్నారు. నాది అనే భావన ఉంటే బంధంగా పోతుంది కాబట్టి నాది అనే భావన లేకుండా పని చేయగలిగితే దానికే నిష్కామ కర్మ అని చెప్పని గీతాచార్యుడు చెప్పడం జరిగింది. ఆ నిష్కామ కర్మకి ప్రతిరూపమే ఈరోజు సేవాదళ యొక్క ఆవిర్భావం. పని చేయటం వరకే మన ఉద్దేశం తప్ప ప్రతిఫలాన్ని ఏమాత్రం మనం ఆశించవలసిన పరిస్థితి లేదు. ఎంత పనిలో కొత్తదనాన్ని మనం స్వీకరించగలిగితే అంత ఆనందంగా అంత తృప్తిగా మనం పనిచేయడానికి ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తుంటే దానికంటే మించిన సేవ
మరొకటి లేదు. మనం చేసే కర్మలకు ప్రతిఫలాలు పైలోకాల్లో ఉంటాయి. ఈ లోకంలో ఆశించకూడదు, పైలోకంలో ఉండి తీరుతాయి మనకి. మనమంతా పైకి పోయేవాళ్ళం. పైకి పోయినప్పుడు అక్కడ మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇక్కడ నువ్వు సేవ చేసేవే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భూలోకంలో సేవకి ప్రతిఫలం రావాల్సిన అవసరమే లేదు మనకి. కానీ ప్రతిఫలాలు వస్తాయి. ఎక్కడ వస్తాయంటే పరలోకాల్లో వస్తాయి, పైలోకాల్లో వస్తాయి. అక్కడ మనకి ఫలాలు కావాలా వద్దా? కావాలి అనుకుంటే ఇక్కడ సేవ చేయాలి, ఇక్కడ పొరుగువాడిని ప్రేమించాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవో. దేశమును 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 ప్రేమించుమన్నా. దేశాభిమానం నాకు కదని గొప్ప మాటలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ ఒక మేల్ ఒక మేల్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవో. దేశమును 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 ప్రేమించు మన్నా. సొంత లాభము సొంత లాభము కొంత మానుకో, పొరుగు వాడికి తోడు పడవోయ్. నరేదస సొంత లాభము కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడబోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే మనుషులో. దేశమును దేశమును ప్రేమించు మన్నా. అన్నా అన్నా. గుడిదాటి వారికి గట్టిగా చెప్పకూడదాం మనం. జిల్లా కన్వీనర్స్ అందరు నుంచోండి. ఆంధ్రప్రదేశ్లో జిల్లా కన్వీనర్స్, ఏపీ నుంచి ఉన్న జిల్లా కన్వీనర్స్ అంతా 13 జిల్లాల నుంచి ఉన్నారు. అలాగే తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఆల్ జిల్లా కన్వీనర్స్ కైండ్లీ స్టాండ్ జిల్లా కన్వీనర్స్ అండ్ గివ్ ఏ బిగ్ క్లాప్ టు ఆల్ దీస్ మాస్టర్స్. పేరు చెప్పి పరిచయం చెప్పి ఏ జిల్లా. ఒకటే ఒక నిమిషం కానీ తల ఊపకు. ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరికీ కూడా నా ధ్యాన సుమాంజలండి. నా పేరు నాగలక్ష్మి, మాది అద్దింకి, ప్రకాశం జిల్లా. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. నేను ధ్యానంకి వచ్చి కేవలం 2 నెలలండి. 2 నెలల్లోనే నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలని చాలా చాలా ఇష్టం అండి. అలా నాకు కనిగిరి ఆత్మ విజ్ఞాన పిరమిడ్ వ్యవస్థాపకులు రవీంద్ర సార్, అలాగనే దాన్ని నడిపిస్తున్నటువంటి నర్సారెడ్డి సార్, వాళ్ళ మిస్సెస్ గారైన మేడం గారు, వాళ్ళందరి ద్వారా నేను ఈ ధ్యానాన్ని పరిచయం చేసుకున్నాను సార్. సార్ ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. చెప్పి. థ్యాంక్ యూ సార్. సార్ ఇదేంటంటే, నేను ఇక్కడికి కర్తాల ఫస్ట్ టైం రావటం. నేను వచ్చేటప్పుడు బస్సులో మెడిటేషన్ చేశాను. నాకు మెడిటేషన్లో ఏమొచ్చిందంటే, నేను అందరి ముందు పత్రి సార్ పక్కన నుంచొని స్టేజ్ మీద క్లాస్ చెప్తూ కనిగిరి పిరమిడ్కి సార్ ద్వారా నేను ఒక మెసేజ్ తీసుకున్నాను సార్.
నాకు అలా మెడిటేషన్లో రావడం జరిగింది. ఇది మా మా కనిగిరి వ్యవస్థాపకులైన నర్సారెడ్డి సార్కి చెప్పాను సార్, ఎవరికి చెప్పలేదు. ఈరోజు ఇది అందరి ముందు ప్రత్యక్షంగా నేను అనుభవించాను సార్. నిజంగా సార్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సార్ ఒక్క రిక్వెస్టే సార్, ఇంకేమీ వద్దు సార్ నాకు. నువ్వు ఏది లేదు ఎందుకంటే లిస్ట్ పెడుతున్నావు సార్ సార్ కనిగిరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో సార్, మేము ఎంతో ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ఇంకా పిరమిడ్ రాలేదు సార్. మీ ద్వారా ఒక మాట వస్తే చాలు సార్ మాకు. ఇచ్చేసాను పో. చాలు సార్, చాలు సార్. నాకు థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. శివ కమ్ హియర్. శివ కృష్ణా జిల్లా నుండి క్లుప్తంగా 2 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, మరి లాస్ట్ టైం పిరమిడ్ సేవాదల్ మీటింగ్ ఒంగోలులో జరిగినప్పుడు నేను అప్పుడు లేటుకు వెళ్ళాను. అప్పుడు ఒకే ఒక మాట వినిపించింది పత్రి సార్ దగ్గర నుంచి, సేవ అంటే బాధ్యత. నేను బాధ్యత తీసుకున్నాను ఈ భూమండలం మొత్తం సేవ చేయాలని. ఒక ఆర్టికల్లో చూసాను, ఏమనుందంటే సార్ అన్నారు, నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక్క కళ, అహింసాయుతమైన భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి జీవి అహింసావాది, శాకాహారి అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా దృఢ నిర్ణయం అన్నారు. ఎంత బాగుందండి. ధ్యానం ద్వారా ధర్మం తెలుస్తుంది. ధర్మంలో మహోన్నతమైంది అహింస. అహింస యొక్క పరాకాష్ట మహాకరుణ. ఆ ధ్యానాన్ని ప్రతి ఊరు వాడ అన్ని చోట్ల అందిస్తూ వచ్చిన చోటకే మరీ వస్తూ అందరినీ ఎంత సేవ చేస్తున్నారు గురుగారు. మనందరికీ సేవలో ఇన్స్పిరేషన్ ఎవరండి? మరి మన గురుగారికి మరి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. మన గురుగారు అన్నారు, ధ్యాన జగత్ నా మానస పుత్రిక అని. అయ్యా మా గురువు గారు చెప్పారు, సుభాష్ డూ ఆర్ డై అన్నాడు. చావలేక ఇది చేస్తున్నాను అంతే, నేను లేకపోతే చచ్చిపోని చెప్పాడు ఆయన. అమ్మ నేను చావాలని చెప్పేసి ఈ పని చేస్తున్నాను అంతే. మరి సార్ అన్నారు, ధ్యాన జగత్ నా మానస పుత్రిక అన్నారు. అదే సార్ అన్నారు, పిరమిడ్ సేవాదల్ అనేది పిరమిడ్ ఆర్మీ అని. సార్ అన్నారు, పిరమిడ్ సేవాదల్ అనేది రాబో కాలంలో పిరమిడ్ సొసైటీని ముందుండి నడిపించబోయే అద్భుతమైన యంత్రాంగం అన్నారు. మరి ప్రతి ఒక్కరూ ఆ యంత్రాంగంలో భాగమై ఈ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఆ పిరమిడ్ సేవాదల్లో అందరూ జాయిన్ అయ్యి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్. నా పేరు రాజశేఖర్, నేను కర్నూలు జిల్లా కన్వీనర్. మా జిల్లా కర్నూలు మా జిల్లా. ఓకే, మరి సేవ అనేది నాకు ఇంట్లోనే చేసుకుంటూ, అంటే కర్మణ్యే వాదికస్తే మా ఫలేశ కదాచన మా కర్మఫల ఎదుర్పు మాతే సంగోస్త కర్మ అనేటువంటి ఒక చిన్న శ్లోకాన్ని నేను చిన్నప్పుడు అవగాహన చేసుకొని ఆ యొక్క అవగాహన ద్వారా అంటే ఇంటి పని కూడా కర్మఫలాన్ని వదిలేసి చేసుకుంటూ వచ్చాను. అంటే లాభ నష్టాలను ఆలోచించకుండా ఇంట్లోనే పని చేసుకుంటూ మన కుటుంబంలోనే కూడా నిర్మాణాన్ని పొందవచ్చు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అంటే ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. మరి ఈరోజు ఆ సేవ యొక్క పరాకాష్ట పిరమిడ్ సేవాదలని అర్థమైంది. కాబట్టి ఈ యొక్క సేవాదల్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. చెప్పండి. పేరు జిల్లా. సార్ నా పేరు మల్లికార్జున, మాది అనంతపురం జిల్లా. మరి 3 సంవత్సరాలుగా ఈ సేవాదల్లో ఉన్నాను. సేవకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ధ్యానం చేయడంతో ఎంత ఆనందాన్ని పొందుతున్నానో సేవ చేయడం ద్వారా కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నాను. దయచేసి అందరూ కూడా ఈ సేవాదల్లో చేరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క సేవ యొక్క అవకాశాన్ని ఆనందాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా 2 నిమిషాల కంటే ఎక్కువ. మాది ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా కన్వీనర్ నేను. నా పేరు నన్నూరు శ్రీనివాసరావు. మాధవ సేవే మానవ సేవ. సేవ అన్నది మహా గొప్ప గుణం. సేవ చేస్తున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఎంత కాదు.
ఒకనొక వ్యక్తి బుద్ధుడిగా తయారవ్వాలంటే అనేక మంది బుద్ధులకు సేవ చేయవలసిందే. ఆత్మపరమైన సేవ అసలైన సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ అన్నది త్రికరణ సిద్ధిగా ఆచరించగలిగేటట్లు పిరమిడ్ మాస్టర్లు అందరికీ అందించినటువంటి మన గురువు గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ పిరమిడ్ సేవల విభాగంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి గురువు గారికి, రాష్ట్ర కన్వీనర్, జాతీయ కన్వీనర్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కృషి చేస్తానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇంకా నేను ఒక్కొక్క పేరు చెప్తాను, మీరు జనానికి అభివాదం చెప్పేసి పరిచయం చేసుకోండి చాలు. శ్రీకాకుళం జిల్లా కృష్ణదేవ్ గారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా కృష్ణప్ప గారు. నెక్స్ట్ విజయనగరం జిల్లా రామకృష్ణరాజు గారు. నెల్లూరు జిల్లా పవన్ గారు. కడప జిల్లా మేడం లక్ష్మి గారు. విశాఖపట్నం జిల్లా వేరే జగదీశ్వర గారు. మాస్టర్లందరికీ కూడా మనం అలా చెప్పలు కొడుతూనే ఉండాలి. వెస్ట్ గోదావరి జిల్లా వెంకటేశ్వర గారు. ఈస్ట్ గోదావరి జిల్లా వరలక్ష్మి మేడం వేరే ఈస్ట్ గోదావరి జిల్లా వరలక్ష్మి మేడం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి జిల్లా కన్వీనర్స్ని మనం నియమించుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా ప్రతి మండలాల్లో కూడా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు. సేవ అనే అంకిత భావంతో పనిచేసే టీం అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫైనల్గా పత్రిజీ గారి మెసేజ్ తీసుకుంటాం. తెలంగాణ అయిపోయిందా? మరి తెలంగాణ తరఫున మాధవి మేడం గట్టిగా చెప్పలు కొడదాం మనం. అందరికీ నమస్కారం అండి. ధ్యాన సేవే దైవ సేవ అని మన పిఎస్డేకి ట్యాగ్లైన్ ఇచ్చిన పత్రికారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మనమందరము పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో రోజుల నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నాము, శాకాహార ప్రచారం చేస్తున్నాము, పిరమిడ్ ప్రచారం చేస్తున్నాము. పత్రిజీ ఒక విజన్ కోసం పిఎస్డి పనిచేస్తుంది. పత్రిజీ చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ జగత్ నిర్మాణానికి, శాకాహార జగత్ నిర్మాణానికి మనమంతా కలిసి పనిచేద్దాం. వి ఆల్ పిఎస్డి మాస్టర్స్ హూ ఆర్ హియర్. అండ్ పత్రిజీ గారు అదే మనందరికీ ఇన్స్పిరేషన్. నిరంతరము నేను పత్రికారిని చాలా దగ్గరగా చూస్తుంటాను. ఎప్పుడు నెలలో కనీసం ఒక 4-5 రోజులు చూస్తుంటాను. ప్రతిరోజు ఆయన డేట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాత్రమే. ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్గా పిలువబడే ప్రతి ఒక్కరం మనమందరం నడుం బిగించి ఈ క్షణం నుంచి పత్రికారు చేసే పనిలో కనీసము ఒక్క 1% కనుక మనం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా తొందరగా జరుగుతుంది. మనమందరము ప్రతి పనికి ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. 2020 అనేది మన అందరి లక్ష్యము. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ ఖచ్చితంగా పిరమిడ్ సేవాదల్ అందరం కలిసి ఖచ్చితంగా పత్రిజీ గారి యొక్క లక్ష్యాన్ని వైపు, వారి యొక్క విజన్ వైపు, మిషన్ వైపు మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఆయన వెనక మన ముందు గురువుగారు ఉన్నారు. ఒకటే మనం అందరం తెలుసుకోవాల్సింది, ఒక గురువుని మనం ఆయన దగ్గరికి వచ్చామంటే ఎన్నో జన్మల నుంచి మనకి వారికి సంబంధం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎవరు ఏం పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చామనేది కూడా ఆల్రెడీ డిజైన్ చేసుకొని మనందరం భూమి మీద ఉన్నాము. ఖచ్చితంగా మనమందరము ఈ మిషన్లో భాగస్వాములమే. ఖచ్చితంగా ఎస్ బాస్ అంటూ మనమందరం ముందుకెళ్దాం. ఎస్ బాస్, ఎస్ బాస్. మనందరి బాస్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆయన అడుగుజాడల్లో మన అందరం నడుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.